Hello friends, welcome to Mentors Academy. Thank you so much for visiting our YouTube channel. ఈ రోజు మనము 30th June 2025 కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఈ రోజు కొన్ని న్యూస్లో ఒక్కొక్కసారి ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మీకు వీడియో ఎక్కువ ఉన్నా కూడా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే మీరు ఇవన్నీ కలెక్ట్ చేసుకోవాలి. ప్రతి టాపిక్కి దాని ఎంసీక్యూ మళ్ళీ మెయిన్స్ ఓరియంటేషన్లో ఏం అడగొచ్చు అంటే మీకు చాలా టైం పడుతుంది. 5-6 అవర్స్ 7 అవర్స్ పట్టవచ్చు. అదే మేము అన్నీ ఒకటే చోట కంపైల్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్తో సహా పెడుతున్నాం కాబట్టి ఎవ్రీడే రెగ్యులర్గా వీడియో చూడండి. ప్లస్ మన మెంటర్స్ అకాడమీ యాప్ మీకు ఇక్కడ కనపడుతుండొచ్చు, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? రీసెంట్గా లాంచ్ చేసాము. మన మెంటర్స్ అకాడమీ యాప్లో ఫ్రీ మెటీరియల్ అని ఉంటుంది. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత అందులో పెట్టేస్తాను. నేను ఎవ్రీడే డైలీ కరెంట్ అఫైర్స్ ఫోల్డర్ పెట్టి సపరేట్గా ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేసేసాను ఆల్రెడీ. ఇది కూడా అప్లోడ్ చేస్తాను. ఓకే, ప్రశాంతంగా చూడండి. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఎప్పుడు చెప్తున్నాను డైలీ రెగ్యులర్గా ఒక పీవైక్యూ యూపీఎస్సీ. ఎందుకంటే పీవైక్యూ చాలా ఇంపార్టెంట్ రోల్ కీ ప్లే చేస్తుందండి. ఎందుకు అంటే మీకు క్వశ్చన్స్ అబ్జర్వ్ చేయండి. మీరు పీవైక్యూ నుంచే పట్టుకొని లాగి ఎట్లా చేస్తారంటే ట్విస్ట్ చేసి ఇస్తుంటారనమాట. పీవైక్యూల నుంచే ఇన్ బిట్వీన్ ఇస్తుంటారనమాట. 20 to 30 అయితే క్వశ్చన్స్ డైరెక్ట్గా కూడా పడవచ్చు ఒక్కొక్కసారి. సరేనా? పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి డైలీ మనం ఒక 2 పీవైక్యూస్ డిస్కస్ చేస్తున్నాము. ఎకానమీది యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగారు. ఏమడిగారు? విత్ రెఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాడు. ఏంటి? ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఏ షేర్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఫైనాన్షియల్ సేవింగ్స్. ఎవరైతే జనాలు ఫైనాన్షియల్ సేవింగ్స్ చేస్తారో గోస్ టువర్డ్స్ గవర్నమెంట్ బారోయింగ్స్ అంటున్నాడు. కరెక్టా కాదా చూడండి. మనం కన్క్లూజన్లో ఈ వీడియో ఎండింగ్లో మీకు దీని ఆన్సర్తో పాటు బ్రీఫ్ డిస్కషన్ కూడా చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఓకేనా? ప్రశాంతంగా చూడండి. డేటెడ్ సెక్యూరిటీస్ ఇష్యూడ్ ఎట్ మార్కెట్ రిలేటెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఇన్ ఆప్షన్స్ ఫార్మ్ ఏ లార్జ్ కాంపోనెంట్ ఆఫ్ ఏం లేదండి. డేటెడ్ సెక్యూరిటీస్ ఇంటర్నల్ డెట్ అనేది ఏదైతే ఉంటుందో ఎక్స్టర్నల్ డెట్ కాకుండా ఇంటర్నల్గా ఏదైతే ఇండియాది అప్పు ఉందో దాంట్లో మేజర్గా డేటెడ్ సెక్యూరిటీస్ ఉంటాయా అని అంటున్నాడు. సింపుల్. విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ గివెన్ అబౌవ్ ఇస్ ఆర్ కరెక్ట్. ఓకే, చూడండి మనం డిస్కస్ చేద్దాం దీని గురించి లాస్ట్లో. ఎంసీక్యూ సెకండ్ ఎంసీక్యూ ఏమడిగాడు యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2021లో? విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ ఎకానమీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కమర్షియల్ పేపర్ ఈజ్ ఎ షార్ట్ టర్మ్ అన్సెక్యూర్డ్ ప్రామిసరీ నోట్. Certificate of deposit is a long-term instrument issued by the Reserve Bank of India to a corporation అంట. చూడండి, కాల్ మనీ ఈజ్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్ యూజ్డ్ ఫర్ ఇంటర్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని అంటున్నాడు. జీరో కూపన్ బాండ్స్ అంటే ఏంటి? చూడండి, మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు ఎన్ని కాన్సెప్ట్స్ ఒకటే చోట. జీరో కూపన్ బాండ్స్, కాల్ మనీ, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్, కమర్షియల్ పేపరు, 4 టర్మినాలజీ ఒక్కటే చోట మీకు ఎకనామిక్ టర్మినాలజీ వచ్చేసింది. కాబట్టి ఇలా ప్రాక్టీస్ చేస్తుండాలి పీవైక్యూస్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లోకి వెళ్తే 30th June ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏ హెడ్ ఆఫ్ సెన్సస్ స్టేట్స్ ఆస్క్డ్ టు లాక్ చేంజెస్ ఇన్ బౌండరీస్ బిఫోర్ December 31. సెన్సస్ న్యూస్లో ఉందండి ఈరోజు. ఏంటి అసలు క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు జరగబోతుంది? సెన్సస్ అంటే ఏంటి? అసలు దాని రిలేటెడ్ డేటా ఏంటి? అసలు సెన్సస్ అంటే ఏంటి? దాని రిలేటెడ్ డేటా ఏంటి? అన్ని ఒక చోట పెట్టాను, డిస్కస్ చేద్దాం. క్యాస్ట్ సెన్సస్ అప్కమింగ్ 2027లో జరగబోతుంది. ఓకే, 2027లో జరగబోతుంది. వాట్ ఈజ్ క్యాస్ట్ సెన్సస్? ఇట్ రెఫర్స్ టు ద అఫీషియల్ కౌంటింగ్, గవర్నమెంట్ కౌంటింగ్ చేసేదాన్ని అఫీషియల్ అంటారు. అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ పాపులేటింగ్ గ్రూప్స్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ ఐడెంటిటీ ఇంక్లూడింగ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, విచ్ హ్యాస్ నాట్ బీన్ డన్ సిన్స్ 1941. అంటే 1941 నుంచి మిగతా క్యాస్ట్ సెన్సస్ చేస్తున్నారు, కానీ ఓబీసీస్ని ఇంక్లూడ్ చేసి చేయలేదన్నమాట. 2027లో అప్కమింగ్ చేయబోతున్నారు. అది అందుకే హిస్టారికల్ అనమాట. 1941లో చేశారు ఓబీసీస్ని, మధ్యలో పోస్ట్ ఇండిపెండెన్స్ చేయలేదు, మళ్ళీ చేయబోతున్నారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెన్సస్ ఇయర్ ఏంటి? 2027లో ఉంటుందంట. పాపులేషన్ ఎన్యూమరేషన్ ఫేజ్ అంటారంట దీన్ని. ఓకే, సెన్సస్ ఎన్యూమరేషన్ లాస్ట్ ఎప్పుడు జరిగింది అంటే 1941లో కాంప్రహెన్సివ్ క్యాస్ట్ డేటా లాస్ట్ కలెక్టెడ్ అనమాట. 1941లో కలెక్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు కలెక్ట్ చేయబోతున్నారు. కాంప్రహెన్సివ్గా ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ డేటా కూడా కలెక్ట్ చేయబోతున్నారు. ఓకే, షెడ్యూల్ క్యాస్ట్ రిలేటెడ్ ఎట్లా ఉంది డేటా? షెడ్యూల్ క్యాస్ట్ రిలేటెడ్ ఎట్లా చేశారు? అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ కంటిన్యూ టు బి ఎన్యూమరేటెడ్. పోస్ట్ ఇండిపెండెన్స్ కూడా SC/STస్ని కవర్ చేశారనమాట సెన్సస్లో. ఫస్ట్ ఫేజ్ ఎలా జరుగుతుంది ఇది అంటే హౌస్ లిస్టింగ్ ఉంటుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? April to September 2026. 27 నుంచి స్టార్ట్ అవుతున్నా కూడా 2026లోనే April to ఒక పీరియడ్ పెట్టినారనమాట. ఈ పీరియడ్ మధ్యలో ఇది చేస్తాము అని చెప్పి. సెకండ్ ఫేజ్ ఎప్పుడు ఉండొచ్చు? పాపులేషన్ ఎన్యూమరేషన్ 2027. ఓకే, ఇన్క్లూడ్స్ ఏమేమి ఇంక్లూడ్ ఉంటాయి దాంట్లో? ఇన్క్లూడ్స్ క్యాస్ట్ డేటా. ఓకే, నెక్స్ట్ మినిస్ట్రీ. ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా చూస్తున్నారంటే ఏ మినిస్ట్రీ చేస్తుంది, ఏదైనా గవర్నమెంట్ బాడీ చేస్తుందా, ఇలా మీరు అన్ని ఒక చోట కన్సాలిడేట్ చేసి నేను పెట్టాను, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, మినిస్ట్రీ ఏమి ఇన్వాల్వ్ అయింది క్యాస్ట్ సెన్సస్లో? ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. పర్టికులర్గా ఏదైనా బాడీ ఉందా అంటే ఎస్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ ద నోడల్ ఏజెన్సీ.
ఇప్పుడు మినిస్ట్రీ అంటేనే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ చేసేస్తుందా ఏంటి? చేయదు. దాని కింద సబ్ పార్ట్ దాంట్లో మినిస్ట్రీ ఒక బాడీ పనిచేస్తుంటుంది, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని. అది ఒక నోడల్ ఏజెన్సీ, మెయిన్ ఏజెన్సీగా క్యాస్ట్ సెన్సెస్ని కలెక్ట్ చేయడంలో, క్యాస్ట్ సెన్సెస్ కంప్లీట్ చేయడంలో, స్టార్ట్ చేయడంలో వర్క్ చేస్తుంది అనమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి? టు ఇంప్రూవ్ టార్గెటెడ్ వెల్ఫేర్ అండ్ సోషియో ఎకనామిక్ మ్యాపింగ్ ఆఫ్ క్యాస్ట్స్ అన్నమాట. ఇప్పుడు ఏ ఏరియాలో ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఏ ఏరియాలో పాపులేషన్ ఎలా ఉంది, ఏంటి డెమోగ్రఫిక్స్ మనకు తెలుస్తేనే కదా మనం టార్గెటెడ్ ఓరియంటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఏదైనా వాళ్ళకు అందజేయచ్చు బెనిఫిట్స్. ఓకే, అందుకని ఛాలెంజెస్ ఏమున్నాయంటే మెథడాలజికల్ ఓవరాల్ అనమాట. మెథడాలజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీడెడ్ ఫర్ అక్యూరసీ, ఇంక్లూసివిటీ అండ్ రిలయబిలిటీ. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని చెప్పి చెప్తున్నాం. నెక్స్ట్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. మీకు డేటా ఇచ్చేసాను ఇక్కడే ఏంటి అసలు అనేది. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ 360 డిగ్రీ యాంగిల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ మిస్ అవ్వకుండా మీకు పెట్టేస్తున్నాను. ఎగ్జామ్ మీరు ఇట్లా క్వశ్చన్ చూడంగానే పెట్టేయాలన్నమాట. ఆ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యిందంటే 1949లోనే ఎస్టాబ్లిష్ అయింది. అండర్ ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఎస్టాబ్లిష్ అయిందనమాట. నెక్స్ట్, హెడెడ్ బై, దీన్ని ఎవరు హెడ్ చేస్తారు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా బాడీని ఎవరు హెడ్ చేస్తారంటే రిజిస్ట్రార్ జనరల్ ఉంటారు అండ్ సెన్సస్ కమిషనర్ ఉంటారు ఆఫ్ ఇండియా, యూజువల్లీ ఏ జాయింట్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్. రేపు పొద్దున మీరు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అయితే మీరు కూడా ఇలా జాయింట్ సెక్రటరీ లెవెల్లో ఉన్నప్పుడు మీరు కూడా హెడ్ చేయొచ్చు. ఓకేనా? ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ ఆఫీస్. టెంపరీ ఆఫీస్ అంటే కాదు, పర్మనెంట్ ఆఫీస్. టాస్క్డ్ విత్ కలెక్టింగ్ అండ్ మేనేజింగ్ డెమోగ్రఫిక్ డేటా ఇన్ ఇండియా. డెమోగ్రఫిక్ డేటాని కలెక్ట్ చేయడంలో వాళ్ళ టాస్కే అది అనమాట. డేటాని కలెక్ట్ చేసి పెట్టాలి, పాపులేటెడ్ డేటా, పాపులేషన్, డెమోగ్రఫిక్. ఓకే, కీ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి? సెన్సస్ ఆఫ్ ఇండియా కండక్టెడ్ ఎవ్రీ 10 years అనమాట. జనరల్గా 10 yearsకి ఒకసారి చేయాలి. 2011లో లాస్ట్ టైం చేశారు, 2021లో చేయాలి, కానీ చేయలేదు ఇప్పుడు. అందుకే ఇది న్యూస్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు చేయబోతున్నారు. నెక్స్ట్ యాక్చువల్ 2021లోనే చేయాలి, 4 years లేట్ అయింది ఇప్పుడు వరకు. ప్రొవైడ్స్ డెమోగ్రఫిక్, సోషియో ఎకనామిక్, లింగ్విస్టిక్ అండ్ హౌసింగ్ డేటా. నెక్స్ట్ సెన్సస్ డిలేడ్ ఫ్రమ్ 2021 నుంచి డిలే ఉన్నారు, ఎక్స్పెక్టెడ్ ఇన్ 2027. నేను చెప్పాను ఏప్రిల్ టు సెప్టెంబర్ 2026లో ఒక ఫస్ట్ పీరియడ్గా లాంచ్ చేయబోతున్నారు. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఏంటి? సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటే ఏం లేదండి, వీళ్ళ దాంట్లోనే ఉంటుంది. మెయింటైన్స్ రియల్ టైమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్, పుట్టుక చావుని రికార్డ్ చేస్తుంది అనమాట. ఇది రిజిస్ట్రీ మెయింటైన్ చేస్తుంది. గవర్న్డ్ బై, ఎవరు గవర్న్ చేస్తారు? అసలు ఏ యాక్ట్ కింద ఇది ఉంది అంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ ఉంది, 1969లో పెట్టారు దీన్ని. ఈ యాక్ట్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. ఓకే, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అంటారు. ఓకే, 2023లో అమెండ్మెంట్ చేశారు. ఏం చేశారు ఈ యాక్ట్లో అంటే మ్యాండేటరీ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆన్ సెంట్రల్ పోర్టల్ ఫ్రమ్ అక్టోబర్ 1, 2023 నుంచి ఖచ్చితంగా మీరు మ్యాండేటరీ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో బర్త్, డెత్ ఖచ్చితంగా చేయాలి అని చెప్పారనమాట. ఎప్పటి నుంచి అంటే October 1, 2023. సెక్షన్ 12, ఈ యాక్ట్లో సెక్షన్ 12 ఏం చెప్తుంది? అలౌస్ ఇష్యూ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్. బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఏ కింద ఇస్తారంటే ఈ యాక్ట్ కింద ఇస్తారు. ఏ యాక్ట్ అంటే ఇంకోసారి చూసుకోండి జాగ్రత్తగా. ఈ యాక్ట్ కింద ఇస్తారనమాట. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ 1969 కింద ఇస్తారనమాట. పుట్టిన వాళ్ళది డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్ కానీ. ఓకే, ఇష్యూ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఫర్ అఫీషియల్ ఐడెంటిటీ పర్పసెస్. బర్త్ సర్టిఫికేట్ ఏ యాక్ట్ సెక్షన్ అంటే సెక్షన్ 12 అనమాట. ఓకే, లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా. ఏంటిది అసలు లింగ్విస్టిక్ సర్వే ఆఫ్? చూడండి, మీకు ప్రతి బాడీ ఒక చోట పెడుతున్నాను. ఓకేనా, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని జాగ్రత్తగా వినండి. ట్రాక్స్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అక్రాస్ ద కంట్రీ, ఫస్ట్ కండక్టెడ్ బై జార్జ్ అబ్రహాం ఇన్ 1928 అంట. 1928లో చేశారనమాట. లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా 1928లో కలెక్ట్ చేశారు. కండక్టెడ్ అలాంగ్ సైడ్ ద డెసినియల్ సెన్సెస్. డెసినియల్ అంటే ఇదే క్యాస్ట్ సెన్సెస్, 10 yearsకి ఒకసారి జరిగేది. డెసినియల్ అంటే 10 years అనమాట. క్యాస్ట్ సెన్సర్స్తో పాటే దీన్ని కండక్ట్ చేస్తారంట. దీన్ని కూడా విత్ క్యాస్ట్ సెన్సెస్, కండక్టెడ్ విత్ క్యాస్ట్ సెన్సెస్ దాంతో పాటే చేస్తారంట. ఓకే, దాంట్లోనే ఒక పార్టీగా ఫాలోయింగ్ పర్పసెస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఇన్ 2027 అనమాట. మీరు ఆప్షన్స్ జాగ్రత్తగా చదివితే ఏదైనా కీవర్డ్స్ ఐడెంటిఫై పాస్ చేసి ఒకసారి క్వశ్చన్ చదవండి, చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా, మీకు ఐడెంటిఫై మీరు బాగా చదివింటే ఇప్పటికీ థర్డ్ ఆప్షన్లో టు ఎయిడ్ ఇన్ ప్లానింగ్ ఫర్ రిలీజియస్ కన్వర్షన్ మానిటరింగ్ అంటున్నాడు. కాదండి, దీనికోసం కాదు. రిలీజియస్ కన్వర్షన్ మానిటరింగ్ చేయడానికి కాదు. క్యాస్ట్ సెన్సెస్ దేనికోసం చేస్తారు? జనరల్గా పాపులేషన్ డేటా కలెక్ట్ చేయడానికి అనమాట. ఓకే, డెమోగ్రఫిక్ ఎలా ఉంది, దాంతోపాటే లింగ్విస్టిక్ కూడా చేస్తారు అని చెప్పి డిస్కస్ చేసాం మనం. అంటే లాంగ్వేజ్ డైవర్సిటీ, ఏ లాంగ్వేజ్ ఎక్కడ ఎంత మాట్లాడుతున్నారని చూడడం అనమాట. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందా అని చూడండి. అంతే సింపుల్. ఒకటే కీవర్డ్ పట్టుకోవాలండి. ఎప్పుడు క్వశ్చన్లో కీవర్డ్ ట్విస్టింగ్ ఉంటుంది అనమాట. అది పట్టుకున్నారంటే ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు? ఇది చూసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగవచ్చు? క్రిటికల్లీ ఎగ్జామిన్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంక్లూడింగ్ క్యాస్ట్ ఎన్యూమరేషన్ ఇన్ ఇండియాస్ 2027 సెన్సెస్. 2027 సెన్సెస్లో సిగ్నిఫికెన్స్ ఏముంది క్యాస్ట్ ఇంక్లూడ్ చేయడంలో, క్యాస్ట్ సెన్సెస్ చేయడంలో అంటున్నాను.
తర్వాత ఇంకో పార్ట్ కూడా పెట్టాను, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ సచ్ డేటా కలెక్షన్, సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. చూడండి మీకు మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడుగుతాడో నేను ముందే గెస్ చేసి మీకోసం పెట్టేశాను అనమాట. మీరు ప్రాక్టీస్ చేస్తుండండి ఆన్సర్ రైటింగ్, చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ కెన్ ఇట్ ఇన్ఫార్మ్ కాదండి, ట్రాన్స్ఫార్మ్, హౌ కెన్ ఇట్ ట్రాన్స్ఫార్మ్ ఆర్ లీడ్స్ టువర్డ్స్ ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్, లీడ్స్ టువర్డ్స్ ఇంక్లూజివ్ పాలసీ మేకింగ్లో ఎలా హెల్ప్ అవుతుంది క్యాస్ట్ సెన్సస్ అని చెప్పి అడుగుతున్నాం అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్, మహారాష్ట్ర స్క్రాప్స్ న్యూ 3 లాంగ్వేజ్ పాలసీ. మహారాష్ట్ర స్క్రాప్ చేసింది, తీసేసింది లాంగ్వేజ్ పాలసీని. ఎందుకు అంటే ఆల్రెడీ నడుస్తుంది కదా మరాఠీ పీపుల్ గురించి, మీరు న్యూస్లో చూసింటారు, చాలా న్యూస్లో ఉంది మరాఠీ లాంగ్వేజ్ ఫార్ములా. అక్కడక్కడ మరాఠీ మాట్లాడట్లేదని కొట్టేస్తున్నారు అనమాట, అంత గొడవ జరుగుతుంది. ఓకే, ఒరిజిన్స్ ఆఫ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమి ఇంపార్టెంట్ అనేది చాలా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఏం జరుగుతున్నా కూడా మనము యూపీఎస్సీలో ఏం అడగొచ్చు, ఏపీఎస్సీలో ఏం అడగొచ్చు, టీఎస్పీఎస్సీలో ఎలా అడగొచ్చు అని చెప్పి మీరు ఎగ్జామ్ మీద ఫోకస్, ఎప్పుడు మీ మైండ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా పడవచ్చు అనేది ఆలోచించాలన్నమాట. బ్రాడ్గా ఒక అండర్స్టాండింగ్ పెట్టాలి, ప్రిలిమ్స్లో ఏం అడగొచ్చు, మెయిన్స్లో ఏం అడగొచ్చు. ఓకే, ఒరిజిన్ ఆఫ్ ద 3 లాంగ్వేజ్ ఫార్ములా ఎప్పుడు స్టార్ట్ అయింది, ఫస్ట్ సజెస్టెడ్ ఎప్పుడు అంటే రాధాకృష్ణన్ కమిటీ సజెస్ట్ చేసింది ఇది. ఎప్పుడు అంటే 1948-49లో. ఇట్లా బ్యాక్గ్రౌండ్లో పోయి చదువుకోవాలన్నమాట మీరు ఒకసారి. ఫార్మలైజ్డ్ ఎప్పుడు ఫార్మలైజ్ చేశారు దీన్ని అంటే కొఠారి కమిషన్ రికమెండేషన్ ద్వారా 1964-66. తర్వాత అడాప్టెడ్, మొత్తానికి ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారంటే నేషనల్ పాలసీ అండ్ ఎడ్యుకేషన్ 1968లో అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత ఇంప్లిమెంట్ అయిందా లేదా అంటే అప్పటి నుంచి సరిగా ఇంప్లిమెంట్ అయిందా లేదా చూద్దాం. రీఅఫర్మ్ మళ్ళీ దాన్ని రీఅఫర్మేషన్ చేశారు ఎప్పుడు అంటే 1986, రివైజ్డ్ ఇన్ 1992. అప్పటి నుంచే రీఅఫర్మ్ చేసుకుంటూ వచ్చారు. రిటైన్డ్ అండ్ రీఎంఫసైజ్డ్ అండర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములా పెట్టాము. చూడండి ఇట్లా 1948 నుంచి 2020 వరకు, ఇప్పుడు రీసెంట్ వరకు మీరు ఇలా డేటా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. నేను చేస్తున్నాను, మీరు ప్రశాంతంగా చూడండి, ఫాలో అవ్వండి. మెంటర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కూడా పెట్టండి. ఓకేనా, రైట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఫీచర్స్ ఆన్ 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏంటి అసలు కరెంట్లో. ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళామా, చూసామా, ఇప్పుడు కరెంట్ చూస్తున్నాం, కరెంట్ చూడాలి, అట్లా ఆడుకుంటూ ప్రిపేర్ అవ్వాలి. మదర్ టంగ్ రీజనల్ లాంగ్వేజ్ గురించి ఏమంటున్నారు, కంపల్సరీ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అప్ టు అట్లీస్ట్ గ్రేడ్ 5, ప్రిఫరబ్లీ గ్రేడ్ 8. ఓకే, ప్రిఫరబ్లీ గ్రేడ్ 8 వరకు రీజనల్ లాంగ్వేజ్ ఉండాలి మదర్ టంగ్ అని చెప్పి చెప్తున్నారు. ఫ్లెక్సిబుల్ లాంగ్వేజ్ చాయిస్ ఉండాలి, నో ఇంపోజిషన్, స్టూడెంట్స్ లేన్ ఎనీ 3 లాంగ్వేజెస్ విత్ అట్లీస్ట్ 2 బీయింగ్ నేటివ్ ఫ్రమ్ ఇండియా. ఇండియా నుంచి 2 లాంగ్వేజ్ నేటివ్గా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు. ఫోకస్ అసలు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫోకస్ ఏంటి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీది మెయిన్గా ఫోకస్ ఏరియాస్ మీద క్వశ్చన్ పడుతుంది. మల్టీలింగ్వలిజం, కాగ్నిటివ్ గ్రోత్ అండ్ ఇంకా ఏముంది నెక్స్ట్, నేషనల్ ఇంటిగ్రేషన్. ఓకే, మల్టీలింగ్వలిజం, కాగ్నిటివ్ గ్రోత్ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. ఎప్పుడైనా డైరెక్ట్గా పడవచ్చు క్వశ్చన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కీ ఫోకస్ ఏరియా ఏంటి, ఎయిమ్ ఏంటి, థీమ్ ఏంటి, అట్లా పడుతుంటాయి. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ సపోర్టింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ. కాన్స్టిట్యూషన్లో లాంగ్వేజ్ డైవర్సిటీ గురించి ఆర్టికల్స్ ఏమున్నాయి అది కూడా పెట్టేశాను మీకు. ఓకేనా, ఆర్టికల్ 29 చెప్తుంది, ఏం చెప్తుంది, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్కి ఉండాలి అని చెప్పి చెప్తుంది. ఆర్టికల్ 343 ఏం చెప్తుంది, హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అంటుంది. ఓకే, ఇంగ్లీష్ అలౌడ్ ఫర్ అఫీషియల్ పర్పసెస్. హిందీ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్ అనేది, కానీ హిందీ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ కాదు, మీరు దాన్ని తప్పుగా తీసుకోవద్దండి. అఫీషియల్ లాంగ్వేజ్, అఫీషియల్గా ఏదైనా రికార్డ్స్లో, పార్లమెంట్లో కానీ, సుప్రీంకోర్టులో కానీ, ఇట్లా గవర్నమెంట్ బాడీస్లో యూజ్ చేయడానికి అఫీషియల్గా యూజ్ చేయాలి అని చెప్పి చెప్పారన్నమాట. ఇంగ్లీష్ అలౌడ్ ఫర్ అఫీషియల్ పర్పసెస్. ఓకే, ఆర్టికల్ 346 లాంగ్వేజ్ ఫర్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. ఎందుకు చెప్తున్నానంటే క్లియర్గా ఎగ్జాంపుల్ అడగొచ్చు ఎగ్జామ్లో. హిందీ యాజ్ అన్ మెన్షన్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు ఆర్టికల్ ఏమైనా ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేయడం కాదు. ఇది అఫీషియల్ లాంగ్వేజ్, అఫీషియల్ పర్పసెస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి అన్నట్లు యూజ్ చేయాలి, హిందీ యూజ్ చేయాలి. ఇంగ్లీష్ ఆల్సో అలౌడ్ ఫర్ అఫీషియల్ పర్పసెస్ అని చెప్పి చెప్పారనమాట. మీరు అట్లా గుర్తుపెట్టుకోండి, సరేనా. నెక్స్ట్ ఆర్టికల్ 347 రికగ్నిషన్ ఆఫ్ మైనారిటీ లాంగ్వేజ్ విత్ ఇన్ స్టేట్స్ అని చెప్పారు ఆర్టికల్ 347లో. తర్వాత 350A అండ్ 350B ఏం చెప్తుంది, సేఫ్ గార్డ్స్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఈ ఆర్టికల్ కూడా లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా గురించి చెప్తుంది. ఆర్టికల్ 351 ఏం చెప్తుంది, మళ్ళీ హిందీ ప్రమోషన్. ఇప్పుడు అక్కడ ఏమన్నారు, అఫీషియల్ లాంగ్వేజ్ అని చెప్పారు, ఇక్కడ ప్రమోట్ చేయండి హిందీని అని చెప్పి పెట్టారు. విత్ ఎన్రిచ్మెంట్ ఫ్రమ్ అదర్ ఇండియన్ లాంగ్వేజెస్. ఓకే, ప్రమోషన్ ఎక్కడ ఉంది హిందీది అంటే ఆర్టికల్ 351లో ఉంది. ఓకేనా, 8th షెడ్యూల్ ఉంది. 8th షెడ్యూల్ ఏంటో చూడండి. మీరు కాన్స్టిట్యూషన్లో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయో కమెంట్ చేయండి ఒకసారి. ఏ షెడ్యూల్లో ఏం చెప్తుంది అని కూడా కమెంట్ చేయండి వీలైతే. 8th షెడ్యూల్లో ఏం చెప్తున్నారు కాన్స్టిట్యూషన్లో అంటే 22 షెడ్యూల్డ్ లాంగ్వేజ్ పెట్టారనమాట. 22 ఉన్నాయి ఇప్పటికీ. ఎగ్జాంపుల్ హిందీ, తమిళ్, తెలుగు, ఉర్దూ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, 22 లాంగ్వేజ్ ఉన్నాయి 8th షెడ్యూల్లో. 9th షెడ్యూల్ ఏం చెప్తుంది కామెంట్ చేయండి మీరు.
9th షెడ్యూల్ ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్లో 9th షెడ్యూల్ ఉంది కదా, ఏం చెప్తుంది చెప్పండి, ఓకేనా? విత్ రెఫరెన్స్ టు ద 3 లాంగ్వేజ్ ఫార్ములా అండర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. మీకోసం క్వశ్చన్స్ పెట్టేశాను నేను, ఒకసారి మీరు దీన్ని అటెంప్ట్ చేసి ఆన్సర్ చూసుకోండి, ఓకేనా? ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టాను, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఈ పీడిఎఫ్ నేను మెంటర్స్ అకాడమీ యాప్లో కూడా పెట్టేస్తాను, ఓకేనా? మీకోసం ఇంకో క్వశ్చన్ కూడా పెట్టాను, జాగ్రత్తగా పాస్ చేసి అటెంప్ట్ చేయండి, ఓకేనా? ఆన్సర్ కూడా చూసుకోండి, ఓకేనా? నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు, మెయిన్స్కి క్వశ్చన్ ఎలా అడగొచ్చు? డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 3 లాంగ్వేజ్ ఫార్ములా అండర్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ప్రమోటింగ్ లింగ్విస్టిక్ డైవర్సిటీ అండ్ నేషనల్ ఇంటిగ్రేషన్. చెప్పాం కదా, నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది కీ ఫోకస్ ఏరియా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో. హౌ డు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇండియా సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ మైనారిటీస్? లింగ్విస్టిక్ అన్నాం మనం, ఓకే? చూసుకోండి, ఆర్టికల్స్ ఇందాక డిస్కస్ చేశాను కదా, మళ్ళీ ఒకసారి రివైజ్ చేయండి, ఓకే? నెక్స్ట్ టుడేస్ టాపిక్ నెంబర్ 3 ఏంటి? వాటర్ బాడీ ఆర్ లో లయింగ్ ల్యాండ్, ఏ డిస్ప్యూట్ దట్ లైస్ అట్ హార్ట్ ఆఫ్ ఢిల్లీస్ డిప్లీటింగ్ వెట్లాండ్స్ అనేవి న్యూస్లో ఉన్నాయన్నమాట. అసలు వెట్లాండ్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్ అంటే ఏంటి, మేజర్ డెఫినేషన్ ఏముంది, ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఏంటి, రామ్సార్ కన్వెన్షన్ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అన్ని డీటెయిల్గా చూద్దామండి. మీకోసం అన్ని ఒక చోట పెట్టేశాను, ప్రశాంతంగా వినండి అంతే, ఓకేనా? వెట్లాండ్స్ డెఫినేషన్ ఏంటి? వెట్లాండ్స్ ఆర్ ఏరియాస్ వేర్ వాటర్ ఈస్ ద ప్రైమరీ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్ అనమాట. వాటర్ ఉండాలి, ఆ స్టాగ్నేటెడ్ కానీ ఫ్లోయింగ్ కానీ, దాని డెఫినేషన్ ఎవరు ఏం చెప్పారనే చూద్దాం. దట్ సపోర్ట్స్ ఎ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్, ఓకే? నెక్స్ట్ డిఫైన్డ్ బై ద రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ 1971లో జరిగింది. ఈ రామ్సార్ అనే ప్లేస్ ఒక ఇరాన్లో ఉందన్నమాట. ఇరాన్లో ఒక ప్లేస్ రామ్సార్ అనేది, ఇరాన్ కంట్రీలో రామ్సార్ అనే ప్లేస్లో 1971లో వెట్లాండ్స్ కన్వెన్షన్ జరిగింది. అందులో రామ్సార్ కన్వెన్షన్లో డెఫినేషన్ ఏమి ఇచ్చారంటే, యాజ్ ఏరియా వెట్లాండ్స్ ఆర్ నథింగ్ బట్ అన్ ఏరియాస్ ఆఫ్ మార్ష్, ఫెన్, పియట్ల్యాండ్ ఆర్ వాటర్ వెదర్ ఇట్ ఈస్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ అనమాట. న్యాచురల్గా ఫామ్ అయినా ఆర్టిఫిషియల్గా అంటే పొలాలు కూడా అట్లాంటివి కూడా వచ్చేస్తాయి. ఆర్టిఫిషియల్ అంటే ఆర్టిఫిషియల్ పాండే కదా. పొలం అంటే ఏంటి? వాటర్, మనం అక్కడ వాటర్ ఉండవు, మనం వాటర్ వేస్తాం కదా, ఓకే? దేనికోసము? పంట పండియడం కోసం వేస్తాం కదా, ఓకే? నెక్స్ట్ స్టాటిక్ ఆర్ ఫ్లోయింగ్, నిలకడ ఉన్న వాటర్ అయినా, వెళుతూ ఉన్న వాటర్ అయినా, ఫ్లోయింగ్ ఉన్న వాటర్ అయినా, వెదర్ ఫ్రెష్ ఆర్ బ్రాకిష్ వాటర్, ఫ్రెష్ వాటర్ అయినా, సాల్టిష్ ఆర్ బ్రాకిష్ వాటర్ అయినా. వేర్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడే క్వశ్చన్ పడుతుంది. వేర్ డెప్త్ డస్ నాట్ ఎక్సీడ్ 6 meters అట్ లో టైడ్ అండి. ప్రవాహం, గాలి, సముద్రంలో టైడ్స్ వస్తుంటాయి కదా, అలలు. ఆ అలలు చిన్న లో టైడ్ వచ్చినప్పుడు ఆ డెప్త్ ఏదైతే ఉంటుందో 6 meters కంటే కింద ఉండకూడదు అనమాట. 6 meters కంటే కింద ఉంటే ఏమైపోతుంది? అది వెట్లాండ్స్ కిందకి రాదు, అది చెప్తున్నాము, ఓకే? ఇది గుర్తుపెట్టుకోండి వర్డ్. ఫంక్షన్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఏముంటాయి? హైడ్రాలజికల్ రోల్ ఉంటుంది, స్టోర్ రెయిన్ అండ్ ఫ్లడ్ వాటర్, రీఛార్జ్ గ్రౌండ్ వాటర్, మెయింటైన్ స్ట్రీమ్ ఫ్లో ఇన్ డ్రై పీరియడ్స్ అని చెప్తున్నాం. పొల్యూషన్ కంట్రోల్లో వర్క్ చేస్తుంది, కార్బన్ సింక్ లాగా పనిచేస్తుందండి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. కీవర్డ్ ఏంటి? కీవర్డ్ ఏమైనా ఉంటే నేను హైలైట్ చేస్తాను, మీరు ప్రశాంతంగా వినండి. కార్బన్ సింక్ లాగా పనిచేస్తుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని స్టోర్ చేస్తుంది అనమాట. స్టోర్ కార్బన్ అండ్ మిటిగేట్ సిక్వెస్ట్రేషన్, కార్బన్ ని సిక్వెస్ట్రేట్ చేసి పెట్టుకుంటుంది తన దగ్గర, స్టోర్ చేసి వెట్లాండ్స్. ఎందుకు? దానివల్ల ఏమవుతుంది? గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎక్కువ, కార్బన్ డైఆక్సైడ్ పొల్యూషన్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళదు. దానివల్ల ఏమవుతుంది? ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది, ఓకేనా? ఫ్లడ్ బఫర్ అంటే ఎందుకు ఫ్లడ్ బఫర్ అంటున్నామంటే, వాటర్ ఒక్కొక్కసారి ఎక్కువ అయిపోయినప్పుడు, ఏదైనా గేట్స్ ఓపెన్ చేశారు, వినింటారు మీరు, ఏదైనా గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ చాలా, ఆ కెనాల్ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఎక్కువ అయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే, వెట్లాండ్స్ ఏం చేస్తాయంటే ఆ వాటర్ని కొంచెం స్టోర్ చేసుకుంటుంది. దానివల్ల ఫ్లడ్ బఫర్ వేరే ఏరియాస్కి స్ప్రెడ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది అన్నమాట. స్లో డౌన్ ఫ్లడ్ వాటర్స్, ప్రివెంట్ వాటర్ లాంగ్. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ లా కూడా వర్క్ చేస్తాయి ఇవి. బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇండియాలో ఎన్ని ఉన్నాయి కమెంట్ చేయండి మీరు, ఓకే? ఇట్లా డిస్కషన్ చేస్తూ క్వశ్చనర్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వాలన్నమాట, ఓకే? క్రూషియల్ ఫర్ మైగ్రేటరీ బర్డ్స్, అక్వాటిక్ లైఫ్ చెప్పాను. లైవ్లీహుడ్ అండ్ ఎకానమీకి కూడా చాలా హెల్ప్ అవుతాయి. ప్రొవైడ్ ఫిష్, టింబర్, వైల్డ్ రైస్ రీడ్స్. మీరు చూసింటారు ఎక్కడైనా పాండ్ ఏరియా, చిన్న వాగు అలాంటి చిన్న పాండ్స్ ఉంటే దాంట్లో ఏం చేస్తారు? ఫిషింగ్ చేస్తారు, ఓకే? దాంట్లో చాలా ఏమన్నా ష్రింప్, ఫిష్ అవన్నీ ప్రొడ్యూస్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేయడము చేస్తారు. అందుకే లైవ్లీహుడ్ అని కూడా చెప్తున్నాం మనం, ఓకే? ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్, సస్టైన్ లైవ్లీహుడ్స్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్, ప్రొవైడ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్ లైక్ ఫుడ్, ఫ్యూయల్, ఫ్రెష్ వాటర్ అండ్ ఫైబర్, యాక్ట్ యాజ్ బఫర్స్ అగైన్స్ సైక్లోన్స్ అండ్ టైడల్ సర్జెస్. యాక్ట్ యాజ్ బఫర్స్ ఓన్లీ, కానీ ఇంకా మొత్తానికి సైక్లోన్ని ఆపేస్తుందా అని యూపీఎస్సీ అడిగింది. వెట్లాండ్స్ సైక్లోన్స్ని మొత్తానికి ఏం కాకుండా ఆపేస్తాయంటే కాదు,
బఫర్ లాగా పనిచేస్తాయి. ఓకే, ఎసెన్షియల్ ఫర్ మెయింటైనింగ్ వాటర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ వెట్లాండ్ కన్జర్వేషన్ ఏంటండి? వెట్లాండ్ కన్జర్వేషన్ గురించి మనం ఏమేమి ఇంపార్టెంట్ పాయింట్స్ చూడాలి అంటే, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇది రామ్సార్ కన్వెన్షన్ కింద వెట్లాండ్స్ డిక్లేర్ చేసుకున్నాము ఇంటర్నేషనల్ వైడ్గా. ఎప్పుడు జరిగింది? 1971. రామ్సార్ ఎక్కడ ఉంది అంటే సైన్డ్ అట్ రామ్సార్, ఇరాన్లో. ఇన్ ఫోర్స్ సిన్స్ 1975 నుంచి 71లో సైన్ చేసినా కూడా ఫోర్స్ నుంచి ఎప్పటి నుంచి వచ్చి ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చింది, అమల్లోకి ఎప్పుడు వచ్చింది అని అడుగుతాడు అనమాట. మెయిన్ దీని మీద పడతాడు 1975. 3 పిల్లర్స్ ఏమున్నాయి? చాలా ఇంపార్టెంట్. 3 పిల్లర్స్ ఏమున్నాయి దీంట్లో వెట్లాండ్స్ కన్జర్వేషన్, వెట్లాండ్స్ కన్వెన్షన్లో అంటే వైజ్ యూజ్ ఆఫ్ ఆల్ వెట్లాండ్స్. ఓకే, నెక్స్ట్ డెసిగ్నేషన్ ఆఫ్ రామ్సార్ సైట్స్గా డిక్లేర్ చేయాలి దాన్ని, ఎందుకంటే ప్రొటెక్షన్కి ఈజీ అవుతుంది. థర్డ్, ఇంటర్నేషనల్ కోఆపరేషన్ చేసుకోవాలి అని చెప్పి కీ ఏరియాస్ పెట్టుకున్నారనమాట 3. ఓకే, ఇండియా స్టేటస్. ఇండియాలో ఇప్పటి వరకు ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయి? చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా ఏమన్నా డిక్లేర్ చేశారా? ఎన్ని ఉన్నాయి? ఇండియా స్టేటస్ యాజ్ ఆఫ్ 2025 జూన్ ఎన్ని ఉన్నాయంటే దేర్ ఆర్ 91 రామ్సార్ సైట్స్ ఉన్నాయన్నమాట ఇన్ ఇండియాలో. 2 న్యూ వెట్లాండ్స్ రీసెంట్గా 2 యాడ్ చేశారు. ఏవి అంటే కిచెన్ అండ్ మేనార్ ఇన్ రాజస్థాన్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ డెజర్ట్ ఏరియా. కిచెన్ అండ్ మేనార్ అనే ఏరియాస్ని వెట్లాండ్స్గా డిక్లేర్ చేశారు. మొత్తానికి 91 అయినాయి. వేర్ యాడెడ్ ఆన్ June 4, 2025. రీసెంట్గా కరెంట్ అఫైర్స్ కూడా పెట్టేశాను మీకు. బ్రింగింగ్ ద టోటల్ టు 91. సెకండ్ ఇన్ ఏషియా. ఎందుకు సెకండ్? 91 ఉన్నాయి కదా మన ఇండియాలో. సెకండ్ ఇన్ ఏషియా. ఫస్ట్ ఏది అనేది మీరు కమెంట్ చేయండి. అన్ని నేనే చెప్తే ఇలా మీరు కూడా ఇట్లా పార్టిసిపేట్ చేయాలండి. ప్రిపేర్ అవుతుంది, ఇట్లానే డిస్కస్ చేస్తూ ప్రిపరేషన్ చేయాలి. ఓకే, మీరు అక్కడ కూర్చొని ఉండొచ్చు, కానీ మనం డిస్కషన్ చేస్తున్నలాగానే ఉండాలన్నమాట ప్రిపరేషన్. ఓకే, నెక్స్ట్ వెట్లాండ్స్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ 2017 అండర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకేనా, కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్ రూల్స్ ఈ వెట్లాండ్స్ ఎప్పుడు ఉన్నాయంటే 2017 తెచ్చారనమాట. అండర్ ఏ యాక్ట్ కింద తీసుకొచ్చారో అని అడిగాడు అనుకోండి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఎప్పుడు పెట్టారు అంటే 1986. ఓకేనా, ఇట్లా డీటెయిల్గా చదవాలన్నమాట. నేషనల్ వెట్లాండ్ ఇన్వెంటరీ అండ్ అసెస్మెంట్ అనేది కూడా చేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ ఎంసీక్యూస్ ఏమున్నాయి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, అటెంప్ట్ చేయండి. మీరు ప్రశాంతంగా అటెంప్ట్ చేయండి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెఫరెన్స్ టు రామ్సార్ కన్వెన్షన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఇట్ ఈస్ లీగల్లీ బైండింగ్ అంటున్నాడు. ఓకే, చూడండి ఒకసారి. లీగల్లీ బైండింగ్ అంటేనే కీవర్డ్. అండ్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. మీరు ఆన్సర్ చూడకూడదు, తొండి అయిపోతుంది. ఆన్సర్ చూడకూడదు, ప్రశాంతంగా. ఓకే, ద డెప్త్ ఆఫ్ మెరైన్. అందుకే మీకు పాస్ చేసి అటెంప్ట్ చేసి మీరు ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటూ ఉండండి అని చెప్పి చెప్తున్నాను అనమాట నేను. ద డెప్త్ ఆఫ్ మెరైన్, నేను పైకి అనే లోపు ఆన్సర్ వచ్చేస్తుంటుంది. అందుకే the depth of marine water bodies classified as wetland should not exceed 6 meters at low tide చెప్పాను. ఓకే, అలలు. ఇండియా హ్యాస్ ఓవర్ 100 రామ్సార్ సైట్స్ అంటున్నాడు. ఇందాకనే చెప్పాను 100 ఎక్కడున్నారో బాబు, 91 ఉన్నాయి. రీసెంట్గా రాజస్థాన్లో యాడ్ చేశారు, అంతే కదా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేయాలి కదా, థర్డ్ వన్ ఎలిమినేట్ చేసి ప్రిపేర్ అవ్వాలి కదా మనము. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వస్తుందా? వచ్చేస్తుంది కదా. థర్డ్ వన్ ఎలిమినేట్ చేస్తే వచ్చేస్తుంది 1 and 2. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేసాను, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసుకోండి మీరు. ఇవి దేనికి వర్క్ చేస్తాయి బాగా అని అడుగుతున్నాడు అనమాట. ఓకే, ఒకసారి చూసుకోండి, ఆన్సర్ కూడా చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను మీకోసం. ఓకేనా, నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో ఈ టాపిక్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అంటే డిస్కస్ ద ఎకలాజికల్ అండ్ ఫస్ట్ టాపిక్ ఎకలాజికల్, ఎన్వైరన్మెంటల్, ఎకలాజికల్ అండ్ ఎకనామిక్ సిగ్నిఫికెన్స్ ఏముంది అని అడగొచ్చు. సెకండ్ పార్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఇన్ ఇండియా. ఆల్సో ఎవాల్యుయేట్ అన్నప్పుడు 2 sides ఆఫ్ ద కాయిన్ చూపించాలి. మొత్తం డేటాతో పాటు జస్టిఫై చేయడానికి ట్రై చేయాలి. ఎవాల్యుయేట్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ద కన్జర్వేషన్ ఆఫ్ వెట్లాండ్స్. నేషనల్ వైడ్గా మనం ఏమేమి తీసుకున్నాం? వెట్లాండ్ కన్జర్వేషన్ రూల్స్ 2017 అండర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అని కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. ఓకే, ఇంటర్నేషనల్ వైడ్గా ఏం తీసుకున్నారు? రామ్సార్ సైట్స్ ఎప్పుడు 1971, ఎక్కడ, ఇరాన్, అట్లా డీటెయిల్గా ప్రిపేర్ రాసుకుంటే రావాలన్నమాట అది. ఓకేనా, నెక్స్ట్ టుడేస్ టాపిక్ 4. ఏ ఇయర్ లేటర్ కొలోనియల్ ఎరా లాస్ టు న్యూ క్రిమినల్ కోడ్స్ అనమాట. ఇంతకుముందు పాత లాస్ ఉండేవి కదా, సిఆర్పిసి, ఐపీసీ, ఎవిడెన్స్ యాక్ట్, అవి తీసేసి కొత్తగా లాస్ పేర్లు మార్చి కొత్తగా లాస్ పెట్టారనమాట. ఏంటి? న్యూ క్రిమినల్ లాస్ ఇన్ ఇండియా. ఎందుకు న్యూస్లో ఉంది? ఇండియా హ్యాస్ రీప్లేస్డ్ కొలోనియల్ ఎరా లాస్ ద ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3ని తీసేశారు, పేర్లు మార్చారు. విత్ 3 మోడర్నైజ్డ్ సిటిజన్ సెంట్రిక్ అండ్ టెక్ ఇంటిగ్రేటెడ్ లాస్ అనమాట. ఓకే, ఏంటివి? లా ఏది రిపీల్ చేశారో, కొత్తగా ఏం పెట్టారు చూద్దాం. ఒక బాక్స్ ఓరియంటేషన్లో చూద్దాం. రిపీల్డ్ లా ఏది? ఇండియన్ పీనల్ కోడ్. దానికి పేరు ఏం పెట్టారు? భారతీయ న్యాయ సంహిత 2023. ఎప్పుడు రిపీల్ చేశారంటే 2023లో. ఓకేనా, రిపీల్డ్ బై. నెక్స్ట్ లా ఏది?
కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఓకే, దీనికి తీసి పేరు ఏం పెట్టారు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత BNSS 2023. ఓకేనా. నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, థర్డ్ వన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఉన్నింది, అది తీసేసి భారతీయ సాక్ష్య అధినియన్ అని చెప్పి పెట్టారనమాట 2023. ఓకేనా, పేర్లు మార్చి పెట్టారు. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఏమున్నాయి, టు ఎన్ష్యూర్ జస్టిస్ ఓవర్ పనిష్మెంట్, అలైనింగ్ లాస్ విత్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. ఆబ్జెక్టివ్స్ ఎప్పుడు చాలా ఇంపార్టెంట్, అందుకే ఒకసారి రివైజ్ జస్ట్ వినేనా పెట్టుకోండి, ఎందుకంటే అలా వినడం వల్ల సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటాయి. రేపు పొద్దున ఎగ్జామ్లో క్వశ్చన్ చూస్తే వెంటనే ఐడెంటిఫికేషన్కి ఈజీగా ఉంటుంది. రీప్లేస్ కొలోనియల్ ఫ్రేమ్వర్క్ విత్ డిజిటల్ ఫస్ట్, ఫారెన్సిక్ ఎనేబుల్డ్ అండ్ విక్టిమ్. ఇంపార్టెంట్ ఉంటే నేను హైలైట్ చేస్తాను. ఎంఫసైజ్ స్పీడీ జస్టిస్, ఇన్వెస్టిగేటివ్ అక్యూరసీ అండ్ సిటిజన్ రైట్స్. ఓకే, నెక్స్ట్ కీ హైలైట్స్ ఏమున్నాయి, టెక్నాలజీ ఇంటిగ్రేషన్, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ వయా సిసిటిఎన్ఎస్ అండ్ ఈ ఎఫ్ఐఆర్ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఓకే, ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. లాంచ్ ఆఫ్, ఇక్కడ ఇంపార్టెంట్, ఈ సాక్ష్య యాప్ అనేది లాంచ్ చేశారు ఫర్ రియల్ టైమ్ డిజిటల్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ తీసేసి ఇది పెట్టారు కదా, ఏమని పెట్టారు, మీరు లా చూసారు, అందులోనే ఈ సాక్ష్య యాప్ అనేది పెట్టారనమాట, రియల్ టైమ్ డిజిటల్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్సెస్ కోసం. ఓకే, లింక్డ్ టు ఈ సెక్షన్స్కి. ఓకే, తర్వాత ఇంకా ఏం పెట్టారు, MEDLEAPR. ఏంటి ఇది అంటే సిస్టమ్ ఫర్ ఫాస్టర్ ఫార్వర్డింగ్ ఆఫ్ మెడికల్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో హెల్త్ అఫీషియల్స్ నుంచి పోలీస్ అఫీషియల్స్కి వెళ్ళాలి కదా. పోలీస్ వాళ్ళు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళి, మీరు చూసింటారు, సినిమాలో చూసింటారు, పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి అంటారు కదా, అది తొందరగా స్పీడ్గా అవ్వాలని చెప్పి చెప్పారనమాట. ఇది ఏమని పెట్టారంటే MEDLEAPR అని పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ ఫారెన్సిక్ మ్యాండేట్స్ ఏం చేశారు అంటే సీన్ ఆఫ్ క్రైమ్ ఇన్స్పెక్షన్ బై ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఈజ్ నౌ మ్యాండేటరీ చేశారు, కంపల్సరీ, ఖచ్చితంగా వెళ్ళాలి. ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ చూసింటారు సినిమాల్లో, ఫారెన్సిక్స్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తారు పోలీసు వాళ్ళు ఏదైనా జరిగితే, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా చూసి అన్ని ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయని కలెక్ట్ చేస్తారు. ఈ లా కింద ఎవిడెన్స్ యాక్ట్ తీసేసిన తర్వాత ఈ లా కింద దీనిలో ఖచ్చితంగా ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ ఉండాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఫారెన్సిక్ ప్రెజెన్స్ ఈస్ కంపల్సరీ ఇన్ కేసెస్ విత్ పనిష్మెంట్ మోర్ దాన్ 7 or 10 years ఉంటుంది. మోర్ దాన్ 7 years ఆర్ మోర్, 7 years కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న కేసెస్లో ఫారెన్సిక్ ఏదైతే ఉందో అఫీషియల్ వాళ్ళు ఖచ్చితంగా దాంట్లో చేయాలన్నమాట ఇన్స్పెక్షన్ ఫారెన్సిక్. ఎందుకంటే రిపోర్ట్ ఫారెన్సిక్ వాళ్ళు చూస్తే ఏమంటుందంటే మైన్యూట్ డీటెయిల్, అంటే ఎవిడెన్స్ కరెక్ట్గా వస్తుంది అన్నట్లు, కరెక్ట్గా రీచ్ అవుతుంది, ప్రాసిక్యూషన్కి ఈజీ అవుతుంది, జస్టిస్ డెలివరీ ఈజీ అవుతుంది, జుడిషియరీకి తొందరగా సాల్వ్ అవుతుంది కేసు. పోలీస్ డాగ్స్ ఇంట్రొడ్యూస్ టు సపోర్ట్ ఎవిడెన్స్ గ్యాదరింగ్ అండ్ ట్రాకింగ్ సస్పెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ట్రాకింగ్ సస్పెక్ట్స్, అప్కమింగ్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పెట్టబోతున్నారు అండ్ NFSU క్యాంపస్ ఇన్ రాయ్పూర్ ఛత్తీస్గఢ్ ఫర్ టు బూస్ట్ ఫారెన్సిక్ కెపాసిటీ. ఓకేనా. నెక్స్ట్ లీగల్ ప్రొసీజరల్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ పర్మిటెడ్ ఫర్ విట్నెస్ ఎగ్జామినేషన్ అండ్ ఎవిడెన్స్ రికార్డింగ్. ఏ సెక్షన్ కింద అంటే సెక్షన్ 530 ఆఫ్ BNSS. ఓకేనా. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్స్ ఆఫ్ రేప్ సర్వైవర్స్, ఇది చాలా ఇంపార్టెంట్, నేను హైలైట్ చేస్తాను. ఓకే, మెడికల్ ఎగ్జామ్ రిపోర్ట్స్ ఆఫ్ రేప్ సర్వైవర్స్ మస్ట్ బి సబ్మిటెడ్ విత్ ఇన్ 7 days. 7 daysలో రేప్ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో 7 daysలో సబ్మిట్ చేయాలి అని చెప్పి పెట్టారన్నమాట. 7 days కీవర్డ్. కమ్యూనిటీ సర్వీస్ ఇంట్రొడ్యూస్ చేశారు దీంట్లో ఫస్ట్ టైం అంటే కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏదైనా తప్పు చేసినారనుకోండి, నువ్వు ఈ సర్వీస్ చేయి అని చెప్పి పనిష్మెంట్ ఇస్తారనమాట. యాజ్ పనిష్మెంట్ ఫర్ పెట్టి అఫెన్సెస్, చిన్న తప్పులకి కమ్యూనిటీ సర్వీస్ ఇంట్రొడ్యూస్ చేశారు. సమ్మరీ ట్రయల్స్ ఎక్స్పాండెడ్ టు కవర్ అఫెన్సెస్ పనిషబుల్ అప్ టు 3 years అనమాట. ఓకే, ట్రయల్ ఇన్ అబ్సెన్షియా అలౌడ్ ఫర్ ఫ్యూజిటివ్ అఫెండర్స్. ఇంపార్టెంట్, ట్రయల్ ఇన్ అబ్సెన్షియా అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అక్యూజ్డ్ ఉంటాడు, అక్యూజ్డ్ తప్పించుకొని పోయింటాడు అరెస్ట్ చేస్తారని చెప్పి, తనకు రికార్డ్ హిస్టరీ ఉందనుకోండి, ఆల్రెడీ అతను హ్యాబిచువల్ అఫెండర్, మాటికి తప్పులు చేసి ఉన్నాడు ఆల్రెడీ, అయితే తను రాకపోయినా కూడా ట్రయల్ కండక్ట్ చేస్తారు, అదే పెట్టారనమాట ట్రయల్ ఇన్ అబ్సెన్షియా. ఓకే, అతను లేకపోయినా కూడా ఫ్యూజిటివ్ అఫెండర్ మాటికి తప్పు చేసి ఉన్న పర్సన్ కోసము అతను లేకపోయినా కూడా ప్రాసిక్యూషన్ చేసేద్దాం, ట్రయల్ చేసేద్దాం, లేదంటే అతను ఇక్కడ ప్రెజెంట్ లేకపోయినా కోర్టులో అక్కడ నుంచి ఆన్లైన్లో కూడా చేసేద్దాం అన్నట్లు పెట్టారనమాట. ఓకేనా. మోబ్ లించింగ్ టెర్రరిజం, ఇది ఇంపార్టెంట్. మోబ్ లించింగ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగరైజ్డ్ యాజ్ డిస్టింక్ట్ అఫెన్సెస్. ఇలా అడగొచ్చు మీకు, మోబ్ లాంచింగ్ టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కేటగరైజ్డ్ యాజ్ ఆప్షన్స్ అకార్డింగ్ టు రీసెంట్ అప్డేటెడ్ క్రైమ్ లాస్ అని చెప్పి ఇలా ఇచ్చేయచ్చు. డిస్టింక్ట్ అఫెన్సెస్ అంటారు. MCQs పెట్టాను మీకోసం, చూసుకోండి ఒకసారి, జాగ్రత్తగా అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చూడకుండా అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ ఆన్సర్ కూడా చూసుకోండి, ఇవి ఆన్సర్ పాజ్ చేసుకొని చూసుకుంటూ ఉండండి. ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను, నెక్స్ట్ క్వశ్చన్ కూడా పెట్టేశాను మీకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ పాజ్ చేసి అటెంప్ట్ చేయండి.
నెక్స్ట్ ఆన్సర్ కూడా పెట్టేశాను. ఓకేనా? ఓకే. డిస్కస్ ద రోల్ ఆఫ్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? డిస్కస్ ద రోల్ ఆఫ్ డిజిటల్ అండ్ ఫారెన్సిక్ టెక్నాలజీస్ ఇన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇండియాస్ న్యూ క్రిమినల్ లాస్ ఎనాక్టెడ్ ఇన్ 2024. ఓకే. ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ క్రిమినల్ లాస్ ఎనాక్టెడ్ అంటే ఎనాక్టెడ్ ఫోర్స్లోకి వచ్చి రావడం. 2023 పేరు పెట్టినా ఫోర్స్లో 2024 ఎవాల్యుయేట్ ద ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్. ఛాలెంజెస్ పెట్టాను, ఆపర్చునిటీస్ ఏమున్నాయి అసోసియేటెడ్ విత్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇలా అడగొచ్చు మెయిన్స్. ప్రాక్టీస్ చేయండి, రాస్తూ ఉండండి. నేను మెంటర్షిప్ అనేది ఏమన్నా కండక్ట్ అడుగుతున్నారు స్టూడెంట్స్, అడుగుతున్నారు సార్ మేము సరిగా ప్లాన్ వేసుకుంటున్నాం, ప్రిపేర్ అవ్వలేకపోతున్నాము, ఆన్సర్ రైటింగ్ రాయలేకపోతున్నాము, మాకు ఒక ప్రాపర్గా మెంటర్షిప్ చేయండి సార్ అని అడుగుతున్నారు. చేస్తానండి, స్టార్ట్ చేస్తాను. లిమిటెడ్ గ్రూప్తో పెట్టుకొని యూపీఎస్సీ మీకు 2026 వరకు మీతో పాటు ఉండి నేను చూసుకునేలాగా ఒక ప్రాపర్ ప్లాన్ ఇచ్చి షెడ్యూల్ పెట్టి మీకు చూసుకుంటాను. మెంటర్షిప్ లాంచ్ చేస్తాను త్వరలో. కొంచెం టైం ఉందండి ప్రశాంతంగా. అప్పటి వరకు మీరు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. 2 minute సిరీస్ కూడా వస్తుంది యూపీఎస్సీ మెయిన్స్ ఓరియంటేషన్లో. 2025 రాసే వాళ్ళ కోసం రెగ్యులర్గా నేను GS2 సిరీస్ స్టార్ట్ చేశాను, అది కూడా నడుస్తుంది. చూస్తుండండి. మీరు రాయలేరు మెయిన్స్ అంటే చూడకుండా ఉంటే ఎట్లా? మీరు నెక్స్ట్ రాయాల్సిందే కదా ఖచ్చితంగా. ఇప్పుడే మీరు రెడీ అయిపోతారు కదా. వై డిడ్ యాక్సియామ్ ఫర్ నీడ్ 28 hours టు రీచ్ ద ISS? ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది? దీని న్యూస్లో ఉంటే ఏదైనా కీవర్డ్స్ న్యూస్లో ఉంటే దాని రిలేటెడ్ డేటా ఏమున్నాయి, బ్యాక్గ్రౌండ్లో యూపీఎస్సీ ఏం అడిగింది అంతా చెక్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అది నేను చేస్తున్నాను, మీరు ప్రశాంతంగా ప్రిపరేషన్ ఫోకస్ చేయండి ప్రిపరేషన్ మీద. లిడార్, లైట్ డిటెక్టింగ్ అండ్ రేంజింగ్. వాట్ ఈస్ లిడార్? లిడార్ అంటే ఏంటి? ఇది రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ అండి. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. దట్ యూజెస్ పల్స్డ్ లేజర్ లైట్ అనమాట. లేజర్ లైట్ యూజ్ చేస్తుంది పల్స్ టు మెజర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఎ సెన్సార్. ఇప్పుడు ఒక ఎయిర్ క్రాఫ్ట్ కానీ డ్రోన్ కానీ పైనుంచి ఎర్త్ని అబ్జర్వ్ చేయడానికి లిడార్ అనే ఇన్స్ట్రుమెంట్తో లైట్ అది ఏం యూజ్ చేస్తుంది? పల్స్ లేజర్ లైట్తో మన ఎర్త్ను ఉన్న డిస్టెన్సెస్ కొలవడానికి యూజ్ చేస్తారనమాట సింపుల్గా. టిపికల్లీ ఫ్రమ్ ఎయిర్ క్రాఫ్ట్ లేదా డ్రోన్ నుంచి టు ద ఎర్త్ సర్ఫేస్ అలౌయింగ్ ఫర్ హై రెజల్యూషన్ 3D మ్యాపింగ్. 3D మ్యాపింగ్ కీవర్డ్. 3D మ్యాపింగ్ కోసం ఏది యూజ్ చేస్తారు? హై రెజల్యూషన్ ఎర్త్ని అబ్జర్వేషన్ చేయడానికి, మ్యాపింగ్ చేయడానికి అంటే లిడార్. ఓకేనా? ఇది ఎలా వర్క్ చేస్తుంది? కాంపోనెంట్స్ ఏమున్నాయి దాంట్లో? ఏముంటాయి అంటే లేజర్, స్కానర్, GPS అండ్ ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్. మెకానిజం ఎలా వర్క్ చేస్తుంది? ఈ లేజర్ ఎమిట్స్ లైట్ పల్సెస్ టువర్డ్ ద గ్రౌండ్. ఓకే. ఒక లేజర్ లైట్ ఇప్పుడు మనం చూసింటాం చిన్న లైట్స్, చిన్నతనంలో చిన్నప్పుడు చూసింటారు మీరు. ఇట్లా ప్రెస్ చేస్తే లైట్ దూరం పడేది అనమాట. అట్లా పైనుంచి గ్రౌండ్ మీదకి ఒక లైట్ వేస్తారు, లేజర్ లైట్. అలా వర్క్ చేస్తుంది. ఓకే. దీస్ పల్సెస్ హిట్ సర్ఫేసెస్, బిల్డింగ్స్ కానీ వెజిటేషన్ ఏరియా, అక్కడ ఉన్న చుట్టుపక్కల డెజర్ట్ ఏరియా ఏదైనా కానీ కిందికి లైట్ వేస్తారనమాట. పైనుంచి అంత పైనుంచి చేస్తారు, ఏసీ మ్యాపింగ్ చేస్తారనమాట. అండ్ బౌన్స్ బ్యాక్. ఓకే. మళ్ళీ రివర్స్ వెళ్ళిపోతుంది లైట్. ద టైమ్ టేకెన్ ఫర్ ద రిటర్న్ ఈస్ రికార్డెడ్ టు క్యాల్కులేట్ డిస్టెన్స్. ఇది అనమాట. ఆ లైట్ కిందికి వెళ్ళి మళ్ళీ పైకి పోవడానికి ఎంత డిస్టెన్స్ అయిందో, ఎంత టైం పట్టిందో ఆ టైంతో డిస్టెన్స్ క్యాల్కులేట్ చేస్తారు, ఎంత డిస్టెన్స్ ఉంది కిందికి పైకి అక్కడి నుంచి అని. ఓకేనా? నెక్స్ట్ కంబైన్డ్ విత్ GPS అండ్ IMU డేటా ఇట్ ప్రొడ్యూసెస్ అండ్ అక్యురేట్ ఎలివేషన్ మ్యాప్ ఉంటుంది. కీ ఫీచర్స్ ఏమున్నాయి? అవుట్పుట్స్ పాయింట్ క్లౌడ్ డేటా, డెన్స్ సెట్ ఆఫ్ ఎలివేషన్ పాయింట్, క్యాన్ డిఫరెన్షియేట్ బిట్వీన్ క్యానోపీ, వెజిటేషన్ అండ్ క్యానోపీ. వెజిటేషన్లో కూడా టైప్స్ ఉంటాయి కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేయగలుగుతుంది ఈజీగా అని చెప్తున్నారు. అండ్ బేర్ గ్రౌండ్ అనమాట, ఖాళీ స్థలం ఉన్నా కూడా గుర్తు చేస్తుంది. వర్టికల్ అక్యూరసీ అప్ టు 10 centimeters, ఎనేబుల్స్ క్రియేషన్ ఆఫ్ డిజిటల్ ఎలివేషన్ మోడల్స్ అండ్ డిజిటల్ సర్ఫేస్ మోడల్స్. ఓకే. అప్లికేషన్స్ ఏమున్నాయి ఒకసారి అన్ని పెట్టేశాను, జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే నేను చెప్తాను. మీకోసం MCQ కూడా పెట్టాను, పాస్ చేసి అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చూసుకోండి. అటెంప్ట్ చేసి ఉంటే ఆన్సర్ చూసుకొని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ టాపిక్ న్యూస్లో ఏముంది? నోబుల్ ర్యాట్. అసలు దీని డెఫినేషన్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దేని మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది అన్ని డీటెయిల్గా చూద్దాము. ఇది బ్యాక్టీరియా లేదా ఫంగలా? ఓకేనా? నోబుల్ ర్యాట్ ద ఆల్కెమిస్ట్ ఆఫ్ వైన్స్ ఈ సెట్టింగ్ ఫంగల్ బయాలజీ అబ్యూస్ అన్నాడు. ఓకే. న్యూస్లో ఉంది. వాట్ ఈజ్ నోబుల్ ర్యాట్? అసలు నోబుల్ ర్యాట్ అంటే ఏంటి డెఫినేషన్? నోబుల్ ర్యాట్ రెఫర్స్ టు ఏ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇదేంటి అంటే ఫంగల్, బ్యాక్టీరియల్ కాదు, ఫంగల్. కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, కీవర్డ్. ఫంగల్ ఇన్ఫెక్షన్ కాస్డ్ బై, దేని వల్ల ఇది ఫామ్ అవుతుంది అంటే బోట్రిటిస్ సినేరియా. ఓకే. ఏ స్పెసీస్ ఆఫ్ ద ఆస్కోమికోటా డివిజన్ ఇన్ ద ఫంగై కింగ్డమ్. పేర్స్ డిఫరెంట్గా ఉంటాయి, పేర్లు అవసరం లేదు. సింపుల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్ దేని నుంచి? బోట్రిటిస్. ఇంత గుర్తుపెట్టుకుని చాలు, బోట్రిటిస్. ఏదైనా నిమోనిక్ పెట్టుకొని గుర్తుపెట్టుకోవాలి. ఆస్కోమైకోటా అంతే, సింపుల్. అన్లైక్ రెగ్యులర్ రాట్, దిస్ పర్టికులర్ ఫార్మ్ బెనిఫిషియల్లీ అఫెక్ట్స్ వైన్ గ్రేప్స్. వైన్ గ్రేప్స్ ఏముంటాయి? వైన్ గ్రేప్స్ అంటే వైన్ ఏదైతే మందు ఏదైతే ఉందో తయారీలో గ్రేప్స్ ఉంటాయో ఆ దానికి ఇది షుగర్ అవి యాడ్ చేసి దాన్ని ఏమంటారు పుచ్చిపోయేలా చేస్తుంది. కానీ దానివల్ల ఏమైతే స్వీట్నెస్ పెరుగుతుంది అనమాట.
దాని మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వైన్ గ్రేప్స్ మీద. ఎలా ఉంటాయి ఏమి అంటే ఇలా ఉంటాయి డయాగ్రామాటిక్ ఫామ్లో. ఒకసారి చూసుకోండి మీకోసం. ఇలా ఇలా పుచ్చుపడేలాగా చేస్తుంది అనమాట అది ఫంగస్. చేసిన తర్వాత కూడా అవి మొత్తం దాన్ని తీసి రీఫైన్ చేస్తే వైన్ తయారవుతుంది అనమాట దానివల్ల. ఓకేనా. నెక్స్ట్ మేజర్గా దేని మీద అంటే వైన్ గ్రేప్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఏంటి ఇది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్. దేని ద్వారా అంటే బోట్రైటిస్. ఓకే, సింపుల్, రైట్. నెక్స్ట్ సైంటిఫిక్ కంటెక్స్ట్ బిలాంగ్స్ టు ద సేమ్ క్లాస్ యాజ్ పెనిసిలిన్ ప్రొడ్యూసింగ్ ఫంగై అండ్ బ్లూ చీజ్ మోల్డ్స్ అనమాట. ఓకే, ఇట్ అఫెక్ట్స్ వేరియస్ ఫ్రూట్స్ లైక్ స్ట్రాబెరీస్. బట్ ఇన్ విషికల్చర్లో ఎలా పనిచేస్తుంది ఇది? ఇట్ ఈస్ డిజైరబుల్ అండర్ కంట్రోల్డ్ కండిషన్స్లో దీన్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారనమాట, వైన్ తయారు చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ హౌ ఇట్ వర్క్స్. ద ఫంగస్ రివెల్స్ టు బికమ్ డ్రై. అదే ఫంగస్ ఏదైతే ఉంటాయో ఆ ఫంగల్ ఏం చేస్తుందంటే ఇన్ఫెక్షన్ దాన్ని తీసుకెళ్ళి గ్రేప్స్ మీద ఫంగస్ ఇట్లా అటాచ్ అయిపోయి దాన్ని ఏమంటారు మెత్తపడిపోయేలా చేసి దానిలో మళ్ళీ స్వీట్నెస్ పెంచుతుంది అనమాట. అలా చేయడం వల్ల స్వీట్నెస్ పెరుగుతుంది. కాన్సన్ట్రేటింగ్ షుగర్స్ అండ్ యాసిడ్స్ చేస్తుంది. ఫంగస్ వచ్చేసి షుగర్స్ అండ్ యాసిడ్స్ యాడ్ చేస్తుంది వైన్ గ్రేప్స్కి. ఇట్స్ సింపుల్ అంతే. ఇట్ కాజెస్ మైక్రో పర్ఫరేషన్స్ అండ్ గ్రేప్ స్కిన్స్ లీడింగ్ టు వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది అండ్ న్యాచురల్ డీహైడ్రేషన్ అయిపోతుంది. ఓకే, దానివల్ల దిస్ రిజల్ట్స్ ఇన్ రిచ్ స్వీట్ అండ్ కాంప్లెక్స్ వైన్స్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైన్స్ తయారవుతాయి అనమాట దీనివల్ల. ఓకేనా. నెక్స్ట్ వైన్స్ మేడ్ విత్ దిస్ నోబుల్ రోట్ గ్రేప్స్. ఏమేమి వైన్స్ చేశారంటే ఇవి చేశారు, ఇలా పెట్టేశాను. సాటర్నీస్ ఎక్కడ చేశారు? ఫ్రాన్స్. తోకాజీ యాస్జు హంగరీ. ఓకే, స్పాటలిస్ యాసిల్ ఎక్కడ అంటే జర్మనీ. అంతే. ఓకే, కండిషన్స్ ఫేవరింగ్ నోబెల్ రాట్. ఇలా అంటే ఏ కండిషన్స్లో ఇవి బాగా పెరుగుతాయి అంటే మిస్టీ మార్నింగ్స్ ఉండాలి. మిస్టీ మార్నింగ్స్ అంటే ఫాగ్ ఉండాలన్నమాట. మంచు టైప్లో ఉంటాయి కదా, మంచు ఉండాలి బాగా మార్నింగ్ టైంలో. ఫాలోడ్ బై డ్రై సన్నీ ఆఫ్టర్నూన్స్. మధ్యాహ్నం పూట మళ్ళీ ఎండ ఉండాలన్నమాట. ఓకే, హ్యూమిడ్ కండిషన్స్ టు స్టార్ట్ ఫంగల్ గ్రోత్ స్టార్ట్ అయ్యేటప్పుడు హ్యూమిడిటీ ఉండాలి. ఫాలోడ్ బై డ్రైనెస్ టు ప్రివెంట్ డిస్ట్రక్టివ్ గ్రే రాట్ అనమాట. ఓకే, మళ్ళీ డ్రైనెస్ ఉండాలి. ఆ తర్వాత గ్రోత్ టైంలో ఏమో హ్యూమిడిటీ ఉండాలి, తర్వాత మళ్ళీ డ్రై ఉండాలి. ఓకే, విత్ రిఫరెన్స్ టు విటికల్చర్ క్వశ్చన్స్ పెట్టేసాను మీకోసం. పైకంటే ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ పాజ్ చేసుకొని చదివి ఆప్షన్స్ చూసుకొని తర్వాత ఆన్సర్ చూడండి. ఓకేనా, పాజ్ చేసుకోండి. ఓకేనా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్లేస్. ఏ కంట్రీ నుంచి ఉన్నాయని చెప్పి పెట్టేశాను ఒకటి మీకోసం. ఓకే, చూసుకోండి. నెక్స్ట్ ఆన్సర్. ఓకేనా, ఆన్సర్ కూడా పెట్టేశాను. ఎందుకు తప్పు మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చో కూడా పెట్టేశాను, జాగ్రత్తగా చూసుకోండి. టుడేస్ టాపిక్ 7. వాయిస్ ఫ్రమ్ ఇన్సైడ్ వన్ ఆఫ్ ఇండియాస్ వైడెస్ట్ టనల్స్ కాంట్ బిల్డ్ బై ఫైటింగ్ విత్ రాక్ అనమాట. ఏంటి, ఎందుకు న్యూస్లో ఉంది అనేది చూద్దాము. ఇండియాస్ ఫస్ట్ 8 lane టన్నల్ ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే. 8 lane అంటే 8 lines ఉంటాయండి. 8 lanes అంత పెద్ద ఉంటుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది న్యూస్లో ఉంది. ఫస్ట్ అని కూడా అన్నాము, ఇండియాస్ ఫస్ట్ 8 lane టన్నల్ అన్నాము. టన్నల్ 8 lines ఉంటాయి అనమాట, కాబట్టి న్యూస్లో ఉంది. కంటెక్స్ట్ ఏంటి? ఇండియాస్ ఫస్ట్ 8 lane టన్నల్ ఈస్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద ఎటువైపు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అంటే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే మీద కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దీన్ని. ఢిల్లీ టు ముంబై, ముంబై టు ఢిల్లీ. పాసింగ్ త్రూ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్. ఎలా ఇది ఎక్కడ నుంచి పాస్ అవుతుంది అనేది కూడా మీకు న్యూస్లో ఉంది కాబట్టి దాని గురించి కూడా పెట్టేశాను. ఓకేనా. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఇన్ రాజస్థాన్లో ఏం యాడ్ చేశారు ఇందాక రీసెంట్గా కమెంట్లో పెట్టండి. వెట్లాండ్స్ యాడ్ చేశారు కదా పేర్లు. ఇట్ ఈస్ బీయింగ్ హెయిల్డ్ యాజ్ ఏ సిగ్నిఫికెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎన్వైరన్మెంటల్ మైల్ స్టోన్. ఓకేనా. నెక్స్ట్ కీ ఫీచర్స్ ఏమున్నాయి? ఇవి లాంగెస్ట్ అంటే ఇండియాస్ ఫస్ట్ 8 lane టనల్ అంటున్నాం కదా. కీ ఫీచర్స్ ఏమున్నాయి? లొకేషన్ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ నియర్ కోటా, రాజస్థాన్. ముకుంద్రా హిల్స్ గురించి మాట్లాడుకుందామండి. ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే కోటా, నియర్ కోటా అంటే కోటా ఫ్యాక్టరీ వినింటారు మీరు, ఐఐటి, జేఈ, దాని గురించి. రాజస్థాన్లో ఎక్కడ ఉంది? పర్పస్ ఏంటి? పార్ట్ ఆఫ్ ద ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే టు రెడ్యూస్ ట్రావెల్ టైమ్ అండ్ ఇంప్రూవ్ ఫ్రైట్ మూవ్మెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి దీంట్లో? లాంగెస్ట్ టన్నల్ ఆన్ ద ఎక్స్ప్రెస్ వే, లాంగెస్ట్ టన్నల్ డిజైన్డ్ విత్ 100-year గ్యారంటీ అనమాట. అట్లా అన్నారనమాట. ఈక్విప్డ్ విత్ ఏఐ బేస్డ్ మానిటరింగ్, వెంటిలేషన్, ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిస్ట్. స్పెషల్ లక్స్ లైటింగ్ ఎఫెక్ట్స్. మీకు ఇంపార్టెంట్ ఉంటే నేను చెప్తాను. స్పెషల్ లక్స్ లైటింగ్ ఎఫెక్ట్స్ పెట్టారు ఇండియాస్ ఫస్ట్ 8 lane టన్నల్. ఓకే, ఎక్కడ అంటే ముంబై ఢిల్లీ ఎక్స్ప్రెస్ వే. ఓకేనా, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే ఫర్ బెటర్ నైట్ టైమ్ డ్రైవింగ్ విజిబిలిటీ. మొబైల్ సిగ్నల్ బూస్టర్స్ అండ్ FM ఫ్రీక్వెన్సీ సిస్టమ్స్ కూడా పెట్టారు. ఓకేనా. నెక్స్ట్ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ గురించి కొంచెం చూద్దాము. న్యూస్లో ఉంది అంటే ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్లో కూడా కవర్ చేద్దాము. 360-degree యాంగిల్ ప్రిపరేషన్ అంటే ఇదే. లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ అక్రాస్ 4 districts అనమాట. 4 districts.
ఒకటి కోటా, బూందీ, జలావర్ అండ్ చిత్తోర్గర్. ఓకేనా. లైజ్ ఇన్ ఎ వ్యాలీ బిట్వీన్ ముకుంద్రా అండ్ గార్గోలా హిల్స్. ఈ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే ముకుంద్రా అండ్ గార్గోలా హిల్స్ మధ్యలో ఉందన్నమాట, వ్యాలీలో. సిచ్యువేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద చంబాల్ రివర్. చాలా ఇంపార్టెంట్, రాజస్థాన్ చంబాల్ రివర్. దాంట్లో ఏది ఇంపార్టెంట్ స్పీసీస్ ఉంటుంది అది కమెంట్ చేయండి మీరు. చంబాల్ రివర్ అనేది చూడండి, రీసెర్చ్ చేయండి మీరు కూడా, ఇట్లా డిస్కషన్ చేసుకుంటూ ప్రిపేర్ అవుదాం. సిచ్యువేటెడ్ ఆన్ ద ఈస్టర్న్ బ్యాంక్ ఆఫ్ ద చంబాల్ రివర్, ఈస్టర్న్ బ్యాంక్. ఓకేనా. హిస్టరీ. ఫార్మర్లీ ద దర్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ, రాయల్ హంటింగ్ గ్రౌండ్ ఆఫ్ ద మహారాజా ఆఫ్ కోటా ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ హంటింగ్ కోసం ఇక్కడ వెళ్ళేవాడు. ఎక్కడ? దర్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఫస్ట్ దాన్ని దర్రా అనేవాళ్ళు. ఓకేనా. పేరు. కంపోజిషన్ అంటే మీకు అన్ని ఒక చోట. కంపోజిషన్ ఫార్మ్డ్ బై కంబైనింగ్ దర్రా వైల్డ్ లైఫ్ సాంక్చురీ. ఏమేమి ఫార్మ్డ్ అయ్యి ఆ టైగర్ రిజర్వ్ అయింది అంటే చంబాలు, దర్రా, జస్వంత్. ఓకేనా. నెక్స్ట్ వెజిటేషన్ ఏముంది ఇక్కడ అంటే డామినేటెడ్ బై డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్. డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ ఉన్నాయి. లోయర్ స్లోప్స్లో ఏమేమి ఉన్నాయనేది చూసుకోండి. కాలాడోక్, ఖైర్, బెర్ ఇవి ఉంటాయి. అప్పర్ స్లోప్స్లో ఏముంటాయి అనేది చూసుకోండి వెజిటేషన్. ఓకేనా. నెక్స్ట్ ఫానాలో ఏమేమి ఉంటాయి ఇక్కడ? మ్యామల్స్ ఉంటాయి. లెపర్డ్ మ్యామల్స్ ఏమేమి ఉన్నాయి? లెపర్డ్, స్లాత్ బేర్, నీల్గై కూడా ఉంటుంది. చింకారా, నీలగిరి హిల్స్ ఒక్కటిలో ఉండదు, ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. స్పాటెడ్ డియర్ ఉంటుంది. జంగల్ క్యాట్, హైనా. రెప్టైల్స్, ఆంఫిబియన్స్, పైథాన్, క్రొకడైల్, ఘరియాల్, ఆటర్, టర్టిల్స్. ఓకేనా. నెక్స్ట్ ఎంసీక్యూ ఏముందో చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. పాజ్ చేసి అటెంప్ట్ చేయండి. ఎంసీక్యూ చూసుకోండి, పాజ్ చేసి అటెంప్ట్ చేయండి, ఆన్సర్ చూసుకోండి. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ కూడా చూసుకోండి, ఇలా అడగవచ్చు. టుడేస్ టాపిక్ చైనాస్ ఫర్టిలైజర్ సప్లై స్క్వీజ్. ఫర్టిలైజర్స్ సప్లై స్క్వీజ్. చైనా వచ్చేసి ఫర్టిలైజర్ సప్లై తగ్గించేస్తుంది, స్క్వీజ్ చేస్తుంది. అందుకని న్యూస్లో ఉన్నాయి. ఫర్టిలైజర్స్ ఆర్ సబ్స్టాన్సెస్ అప్లైడ్ టు సాయిల్. ఏంటి అసలు ఫర్టిలైజర్స్ అంటే ఏంటి? దే ఆర్ సబ్స్టాన్సెస్ అప్లైడ్ టు సాయిల్. ఫర్టిలైజర్స్ మట్టి మీద వేస్తారు. ఎందుకు? ఆర్ ప్లాంట్స్ టు సప్లై ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ కోసం వేస్తారనమాట. మన ఇండియాలో కొన్ని చోట్ల మట్టిలో ఏమంటారు, ఏదైతే న్యూట్రియంట్స్ ఉంటాయో అవి దొరకవు, దానికోసం చెప్పి ఫర్టిలైజర్స్ చేస్తారు స్పెసిఫికల్గా. సచ్ యాజ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం. ఎన్పికే ఫర్టిలైజర్స్ అని కూడా ఉంటారు, వినింటారు మీరు. విచ్ సపోర్ట్ వైటల్ మెటబాలిక్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అంటే ఏమంటారు? ఇంక్లూడింగ్ ఫోటోసింథసిస్. ఇప్పుడు ఫ్లవర్ ఏదైనా రావాలంటే ఫోటోసింథసిస్ జరగాలి కదా, ప్రాసెస్. ఆక్సిజన్, వాటర్, లైట్ అన్ని కలవాలి కదా. అండ్ ప్రోటీన్ సింథసిస్ కూడా దాంట్లో కూడా యూజ్ అవుతాయి అనమాట. ద యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఇన్ ఇండియా ఈజ్ క్రూషియల్ ఫర్ ఇంప్రూవింగ్ క్రాప్ yields అండ్ ఎన్ష్యూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ. ఫర్టిలైజర్స్ ఖచ్చితంగా అవసరం మనకి ఇండియాకు, అగ్రికల్చర్ ఓరియంటెడ్ ల్యాండ్ కాబట్టి. కీ ఫ్యాక్ట్స్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ యూరియా ఆఫ్టర్ చైనా. చైనా వచ్చేసి లార్జెస్ట్ కన్జ్యూమర్ యూరియాది. ఓకే. ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ర్యాంక్ సెకండ్ ఇన్ నైట్రోజనస్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్. ఫర్టిలైజర్ ప్రొడక్షన్లో కూడా ఇండియా సెకండ్లో ఉంది, చైనా అనుకోండి ఫస్ట్. ఫర్టిలైజర్ ఈజ్ వన్ ఆఫ్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ ఇన్ ఇండియా. ఎన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి మన ఇండియాలో? 8 ఉన్నాయి. స్టీలు, సిమెంట్ అలా ఉంది కదా. ఫర్టిలైజర్ కూడా ఉంది. మీకు 2 చెప్పేసాను, 3 అయిపోయినాయి. మిగతా 5 ఏమున్నాయో కమెంట్ చేయండి. ఫర్టిలైజర్ సబ్సిడీ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఆఫ్టర్ ఫుడ్ సబ్సిడీ. ఫుడ్ సబ్సిడీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా కానీ ఫుడ్ సబ్సిడీస్ ఇస్తారు కదా, దాని తర్వాత ఇది సెకండ్ లార్జెస్ట్ అనమాట. అందుకే ఇంపార్టెంట్. పొటాష్ డిమాండ్ ఈజ్ ఎంటైర్లీ. పొటాష్ ఇండియాలో అసలు లేదండి. మన ఇండియా బయట నుంచే ఎంటైర్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ మనం పొటాష్లో. ఓకేనా. వైల్ యూరియా అండ్ ఫాస్ఫేట్ ఆర్ పార్షియల్లీ ఇంపోర్టెడ్. కొద్ది వరకు ఇంపోర్ట్ చేసుకుంటాం ఈ రెండుని, యూరియాని అండ్ ఫాస్ఫేట్ని. కానీ పొటాష్ వచ్చేసి కంప్లీట్గా మేము ఇంపోర్ట్ చేసుకుంటాం మన కంట్రీకి, వేరే కంట్రీస్ నుంచి తీసుకుంటాం. ఫర్టిలైజర్ యూసేజ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఇండియన్ సాయిల్ సఫర్ ఫ్రమ్ నైట్రోజన్, ఫాస్ఫరస్ అండ్ పొటాషియం డెఫిషియన్సీస్ అలాంగ్ విత్ లో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్. ఓకేనా. నెక్స్ట్ కన్సంప్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్, ఇంతకుముందు ఎంత ఉండేది ఫర్టిలైజర్ కన్సంప్షన్? ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1 million tons ఇన్ 1960s టు 17 million tonsకి వెళ్ళిపోయింది అనమాట ఇప్పుడు యూరియా. ఎందుకంటే చాలా కంపెనీస్ ప్రమోట్ చేస్తున్నాయి ఫర్టిలైజర్స్, ఎక్కువ ప్రమోట్ చేసి బిజినెస్ చేసేస్తున్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు చాలా తక్కువ మొగ్గు చూపుతున్నారు. కన్సంప్షన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 1 million tons అని చెప్పేశాను. యూరియా అకౌంట్స్ ఫర్ 82% ఆఫ్ టోటల్ నైట్రోజన్ యూస్, డిఏపి ఫర్ 63% ఆఫ్ ఫాస్ఫేట్. ఓకేనా. నెక్స్ట్ కన్సంప్షన్ డిస్పారిటీస్ చూడండి మీరు. అసలు పంజాబ్లో 184 kg యూస్ చేస్తున్నారు పర్ హెక్టార్కి, అదే రాజస్థాన్లో ఓన్లీ 40.5 kg. ఎంత డిస్పారిటీ ఉంది. ఓకే. అక్కడేమో అంత ఎక్కువ, ఇక్కడేమో అంత తక్కువ. ఓకేనా. నెక్స్ట్ ఇంపోర్ట్ డిపెండెన్సీ. యూరియా 25% ఇంపోర్ట్ చేస్తాము, ఫాస్ఫేట్స్ 90% ఇంపోర్ట్ చేస్తాము, పొటాష్ వచ్చేసి 100% ఇంపోర్ట్ చేసేస్తాం. చెప్పాను కదా మీకు ఇంతకు ముందు, ఇక్కడ చెప్పాను కదా.
వైల్ యూరియా అండ్ ఫాస్ఫేట్ ఆర్ పార్షియల్ పొటాష్ డిమాండ్స్ ఎంటైర్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ అనమాట. ఎంటైర్లీ మనం ఇంపోర్ట్ చేసేస్తాం దాన్ని. ఫర్టిలైజర్ సబ్సిడీ మెకానిజం ఎలా ఉంది మన ఇండియాలో? యూరియాని ఎలా ఎంఆర్పి వచ్చేసి ఫిక్స్డ్ బై గవర్నమెంట్. ఎంఆర్పి ఎంత ఉండాలి ప్రైస్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. డిఫరెన్స్ పెయిడ్ టు మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ సబ్సిడీ. డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్స్కి సబ్సిడీగా గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. నాన్ యూరియా ప్రోడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి ఎంఆర్పి కంట్రోల్ దాని మీద కంట్రోల్ లేదు గవర్నమెంట్. గవర్నమెంట్ పేస్ పర్ టన్ న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ ఎన్బిఎస్. ఇప్పుడు ఏదైతే యూరియా బేస్డ్ స్కీమ్ ఉందో దాన్ని వదిలేసి ఎన్పికే ఫర్టిలైజర్ స్కీమ్ అని ఉంటుంది, దాన్ని న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ అని కూడా అంటాం. దాన్ని గవర్నమెంట్ దానికి కంట్రోల్ చేయదు రేట్, కానీ పర్ టన్కి ఇంత సబ్సిడీ ఇచ్చేస్తుంది అనమాట. ఓకేనా. డీబీటీ సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేశారు 2018లో. రీటైలర్ రికార్డ్స్ సేల్ వయా పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ ఉంటాయి లింక్ టు ఈ ఊర్వరక్ పోర్టల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఊర్వరక్ పోర్టల్ అనేది దీని ద్వారా రికార్డ్ చేస్తారనమాట. ఓకేనా. యూజింగ్ ఆధార్ ఆర్ కేసీసీ కంపెనీ గెట్ సబ్సిడీ పోస్ట్ సేల్. ఓకేనా. సేల్ అయిపోయిన తర్వాత కంపెనీకి ఏమంటే సబ్సిడీ ఇచ్చేస్తారు. ఓకేనా, అమ్మిన తర్వాత. కీ స్కీమ్స్ అండ్ రిఫార్మ్స్. ఇప్పుడు మనం ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అగ్రికల్చర్ రిలేటెడ్ స్కీమ్స్, ఫర్టిలైజర్ రిలేటెడ్ స్కీమ్స్ అన్ని ఒక చోట పెట్టేశాను మీకోసం, యూస్ఫుల్ అవుతాయని చెప్పి. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర. ఓకే, ఇది కన్వర్ట్స్ ఏం చేస్తుంది? ఇది రీటైల్ షాప్స్ ఇంటూ వన్ స్టాప్ సెంటర్స్ ఫర్ సీడ్స్ ఫర్టిలైజర్స్ టెస్టింగ్. రీటైల్ షాప్స్ ఏవైతే ఉంటాయో దాన్ని వన్ స్టాప్ సెంటర్ అక్కడే వచ్చి తీసుకెళ్లేలాగా చేస్తాయన్నమాట. ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్ర. వన్ నేషన్ వన్ ఫర్టిలైజర్ అనే స్కీమ్ వినింటారు మీరు. యూనిఫామ్ బ్రాండింగ్ యాజ్ భారత్ యూరియా అని చెప్పి దాన్ని పేరు పెట్టారు. భారత్ డిఏపి, భారత్ ఎంఓపి, భారత్ ఎన్పికే. అండర్ ప్రధానమంత్రి భారతీయ జన్ ఊర్వరక్ పరియోజన. ఇందాక చూసాం ఊర్వరక్ పోర్టల్ చూసాం కదా. న్యూట్రియంట్ బేస్డ్ సబ్సిడీ స్కీమ్ ఏంటి? స్టార్టెడ్ ఇన్ 2010లోనే స్టార్ట్ అయింది. ఫర్ 22 ఫర్టిలైజర్స్కి ఇస్తారు. ఎన్బిఎస్ స్కీమ్ దీన్ని ఎన్ని ఫర్టిలైజర్స్కి ఇస్తారు అంటే 22. చెప్పాను కదా మీకు. ఎక్స్క్లూడింగ్ యూరియాకి సపరేట్గా స్కీమ్ ఉంటుంది. సపరేట్గా గవర్నమెంటే ఎంఆర్పి ఫిక్స్ చేస్తుంది. చూసారు మీరు ఇందాక అంతా. సబ్సిడీ బేస్డ్ ఆన్ న్యూట్రియంట్ కంటెంట్. దీనికేమో ఎన్బిఎస్ స్కీమ్ కింద సబ్సిడీ ఇచ్చేస్తారు. నాన్ యూరియాకి డైరెక్ట్గా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది కదా ఎంఆర్పి ఎంత ఉండాలనేది. ఎన్పికేస్ అడిషనల్ సబ్సిడీ ఫర్ ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్. నీమ్ కోటెడ్ యూరియా అనేది కూడా స్కీమ్ ఉంది. 100% మ్యాండేటరీ. ఓకే, బెనిఫిట్స్ ఇంక్లూడ్ రెడ్యూస్డ్ నైట్రోజన్ లాస్, లోయర్ పెస్టిసైడ్ యూజ్ అండ్ ఇంప్రూవ్ ఈల్డ్ అనమాట. పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ తగ్గించడానికి కోసం. సాయిల్ హెల్త్ ఫర్టిలైజర్ ఇది ఒకటి, నీమ్ కోటెడ్ యూరియా. పెస్టిసైడ్స్ యూజ్ తగ్గించడానికి, ఇంప్రూవ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏంటి? రిపోర్ట్స్ ఆన్ 12 పారామీటర్స్ ఇంక్లూడింగ్ ఎన్పికే, మైక్రోన్యూట్రియంట్స్ అండ్ ఆర్గానిక్ కార్బన్ టు ఎయిడ్ అప్రోప్రియేట్ ఫర్టిలైజర్ యూజ్. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఏం లేదండి. సాయిల్ని చెక్ చేసి ఏ హెల్త్ ఎలా ఉంది అనేది సింపుల్. ఆ సాయిల్ హెల్త్ ఎలా ఉంది అని చెప్తారు. ఎక్కడ ఏ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తారనమాట, ప్రొడక్టివిటీ పెరగడం కోసం. ఓకేనా. టు ఎయిడ్ అప్రోప్రియేట్ ఫర్టిలైజర్ యూజ్ జాగ్రత్తగా యూజ్ చేసుకోవడానికి కూడా. మార్కెట్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ అనేది కూడా ఉంది స్కీమ్. ప్రమోట్స్ యూజ్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ గ్రీన్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ ఎంసీక్యూస్ ఏమున్నాయి దీని రిలేటెడ్ చూసుకోండి. ఎంసీక్యూ చూడండి. ఎంసీక్యూ ఇలా ఉంది, పాస్ చేయండి. అటెంప్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ చూసుకోండి. ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా పెట్టేశాను, ఆన్సర్ కూడా పెట్టేశాను మీకోసం. ఓకేనా. అన్ని మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఎలా అడగొచ్చు అనేది కూడా పెట్టేశాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ టాపిక్ నెంబర్ 9. థ్రెట్ ఆఫ్ జీపీఎస్ ఇంటర్ఫరెన్స్ టు గ్లోబల్ ఎయిర్ అండ్ సీ ట్రాన్స్పోర్టేషన్ ద సొల్యూషన్స్. ఏంటిది? సింపుల్ అండి. జీపీఎస్ ఏదైతే ఉందో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, శాటిలైట్ ద్వారా ఏదైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్, దానివల్ల మన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది కదా సిస్టమ్. వాళ్ళకు కూడా ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది కదా. ఎయిర్ ట్రాఫిక్, గ్రౌండ్ ట్రాఫికే కాదు, ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ ఏదైతే ఎగురుతున్నాయో వాళ్ళకు కూడా ఒక ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది కదా. దాన్ని ఇంపాక్ట్ చేస్తున్నాయి ఈ జీపీఎస్ ఏవైతే పైన ఉన్నాయో శాటిలైట్స్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఓకే, అది న్యూస్లో ఉంది. డెఫినేషన్ అండ్ నేచర్ ఆఫ్ ఇంటర్ఫరెన్స్ ఏంటి? జీపీఎస్ ఇంటర్ఫరెన్స్ రెఫర్స్ టు, అంటే అసలు జీపీఎస్ ఇంటర్ఫరెన్స్ దేని అంటారు? ఇంటెన్షనల్ ఆర్ యాక్సిడెంటల్. జీపీఎస్ ఇంటెన్షనల్ ఆర్ యాక్సిడెంటల్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మనది కూడా జీపీఎస్ యూఎస్ఏది ఉంది. మనది ఏముంది కామెంట్లో పెట్టండి. రష్యాది ఏముంది అన్ని ఒకసారి డీటెయిల్గా ఒక చోట పెట్టేసాను, డిస్కస్ చేద్దాము. డిస్రప్షన్ ఆఫ్ శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ నోటబ్లీ వయా జామింగ్ చేస్తారు. బ్లాకింగ్ జెన్యూన్ జీపీఎస్ సిగ్నల్స్ విత్ స్ట్రాంగర్ నాయిస్ సిగ్నల్స్ అనమాట. జామింగ్ ఎక్కడ జరుగుతుంది? స్పూఫింగ్ ఏంటి? దీంట్లో జామింగ్ జరుగుతుంది, స్పూఫింగ్ కూడా ఉంటుంది అనమాట. స్పూఫింగ్ కూడా చేస్తారు. సెండింగ్ ఫేక్ సిగ్నల్స్. ఇది ఏమంటారు? టెర్రరిస్టులు కానీ ఏదైనా ఎయిర్ ట్రాఫిక్ని డిస్టర్బ్ చేయడానికి కోసం అని చెప్పి యూజ్ చేస్తారనమాట వీళ్ళు. డేంజరస్ ఇది. మిమికింగ్ జీపీఎస్ శాటిలైట్స్ టు మిస్లీడ్ రిసీవర్స్ అబౌట్ లొకేషన్ అండ్ టైం అనమాట.
ఫ్లైట్ నడిపేటప్పుడు వాళ్ళకి లొకేషన్ టైము మిస్లీడ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు ఫేక్ ఒక సిగ్నల్స్ పంపిస్తారనమాట. ఓకేనా, దాన్ని స్పూఫింగ్ అంటారు. స్పూఫింగ్, ఫేక్ సిగ్నల్స్, జామింగ్, బ్లాకింగ్ జెన్యూన్ జీపీఎస్ సిగ్నల్స్. సింపుల్ అంతే. మిటిగేషన్ స్ట్రాటజీస్ ఏమున్నాయి? ఆల్టర్నేటివ్ నావిగేషన్ సిస్టమ్ ఏమున్నాయి? ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది, రాడార్, సెలెస్టియల్ నావిగేషన్, విఎఫ్హెచ్, ఆమ్ని డైరెక్షనల్ రేంజ్, విఓఆర్ అంటారు. ఓకే, మల్టీ కాన్స్టలేషన్ జిఎన్ఎస్ఎస్ ఏంటి? మల్టీ కాన్స్టలేషన్ జిఎన్ఎస్ఎస్ అంటారు. దాంట్లో ఏమేమి ఉంటాయి, ఏ కంట్రీస్ ఏముంటాయి? జీపీఎస్ యూఎస్ఏ ఉంటుంది, గ్లోనాస్ రష్యా, గలీలియో EU అండ్ నావిక్ మన ఇండియా. ఇందాక చెప్పాను మీకు వచ్చేసి టు ఎన్ష్యూర్ సిగ్నల్ రిడెండెన్సీ. ఓకేనా. నెక్స్ట్ యూజ్ ఆఫ్ నావిక్ ఇండియాలో ఎలా యూజ్ అవుతుంది, ఎవరు డెవలప్ చేశారు ఏంటి అని చూద్దాం. డెవలప్డ్ బై ఇస్రో, కవర్స్ ఇండియా అండ్ 1500. మన ఇండియానే కాదు, మనము నావిక్ని IRNSS అని కూడా అంటాం దాన్ని, ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ సిస్టమ్. అది పూర్తిగా డెవలప్ అయిపోయింది అనుకోండి, మన ఏరియానే కాదు, మనం చుట్టుపక్కల వాళ్ళకు కూడా శాటిలైట్ సిస్టమ్ ప్రొవైడ్ చేయొచ్చు. మన సక్సెస్ఫుల్గా అయితే ఖచ్చితంగా అవుతుందండి, ఫుల్ ఫ్లెడ్జ్గా అవుతుంది. ప్రొవైడ్స్ ఎన్క్రిప్టెడ్ సర్వీస్ ఫర్ స్ట్రాటజిక్ యూజర్స్ అండ్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఫర్ సివిలియన్స్ కూడా యూజ్ అవుతుంది. మ్యాప్స్లో మీరు ఎక్కడికైనా వెళ్ళాలి, మ్యాప్స్లో కూడా ఇది ఇప్పుడు జీపీఎస్ యూజ్ చేస్తున్నారు కదా, అట్లా కాకుండా మనం నావిక్ యూజ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో కొన్ని రోజుల్లో ఖచ్చితంగా. శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్స్ ఓవర్ వ్యూ ఏంటి? గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ రెఫర్స్ టు ఏ కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్. ఇది కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్, చాలా కంట్రీస్ చెప్పాం కదా ఎవరెవరు ఉన్నారు అనేది. ప్రొవైడింగ్ సిగ్నల్స్ ఫ్రమ్ స్పేస్ దట్ ట్రాన్స్మిట్ పొజిషనింగ్ అండ్ టైమింగ్ డేటా టు జిఎన్ఎస్ఎస్ రిసీవర్స్. దీస్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ పొజిషనింగ్ అని చెప్పేసాం. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఉంటే నేను చెప్తాను. మేజర్ జిఎన్ఎస్ఎస్ కాన్స్టలేషన్స్ దేనివి ఏమున్నాయి అని ఒక చోట పెట్టాను, జాగ్రత్తగా చూడండి. జీపీఎస్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ది, జీపీఎస్ యునైటెడ్ స్టేట్స్ 31 శాటిలైట్స్ ఉన్నాయి. మీడియం ఎర్త్ ఆర్బిట్లో ఉంది, అది లో ఎర్త్ ఆర్బిట్ కాదు, లో ఎర్త్ ఆర్బిట్ కింద ఉంటుంది LEO. తర్వాత మీడియం ఎర్త్ ఆర్బిట్, ఓకే, తర్వాత హై ఎర్త్ ఆర్బిట్. దీన్నే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కోసం యూజ్ చేస్తే 36,000 కిలోమీటర్స్ పైన ఉంటుంది అనమాట, పైన ఉన్నది. ఓకేనా. ఓకే, అక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ గ్లోనాస్ రష్యాది, గ్లోనాస్ వచ్చేసి రష్యాది. ఓకే, గలీలియో యూరోపియన్ యూనియన్ది. ఇది ఎక్కడ ఉంది? గ్లోబల్ కవరేజ్ ఉంది, ఇది రష్యాది కూడా గ్లోబల్ కవరేజ్ ఉంది. ఆపరేషనల్ సిన్స్ 1995 నుంచే స్టార్ట్ చేశారు వాళ్ళు. యూరోపియన్ యూనియన్ గలీలియో సివిల్ కంట్రోల్డ్ హై ప్రెసిషన్ సిస్టమ్ అనమాట, సివిల్ రిలేటెడ్ ఉందన్నమాట. బీడో ఇంపార్టెంట్ అండి. బీడో ఏంటి అంటే చైనాది. బీడో ఎవరిది అంటే చైనాది. మన పక్కనే ఉన్నాడు, మన శత్రు దేశం కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు మనల్ని గెరుకుతూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. రీజనల్ BDS2 ఆర్ గ్లోబల్ BDS3 ఎక్స్పాన్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇండియా శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ గగన్, GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో. అసలు ఇండియాలో శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి మీకు తెలుసుకోవాలి కదా, అన్నీ ఒక చోట చదివేటప్పుడు దాన్ని అన్ని చోట పెట్టి రివైజ్ చేయాలి కదా. గగన్ అనేది కూడా ఉంది, నావిక్ అనే కాదు గగన్ అని కూడా ఉంది అని చెప్పి మీకు తెలియాలి కదా. GPS ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో అండ్ AAI. ఇంతకుముందు ఓన్లీ ఇస్రో, ఎవరు? నావిక్. దాన్నే ఏమంటారు? IRNSS అని కూడా అంటారు. ఆగ్మెంట్స్ GPS సిగ్నల్స్ టు ఇంప్రూవ్ అక్యురసీ ఫర్ ఏవియేషన్ బేస్డ్ ఆన్ SBAS శాటిలైట్ సిస్టమ్. శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటెడ్ సిస్టమ్ మీద బేస్ అయి ఉంది ఇది. ఓకే, ఆర్కిటెక్చర్. నెక్స్ట్ సెకండ్ వన్ IRNSS. దీన్నే మనం నావిక్ అని కూడా అంటాం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్ ఉంటాయి అన్నమాట, ఇండియన్ కాన్స్టలేషన్ అండ్ ఇండిపెండెంట్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది మొత్తం గ్లోబ్ కాదు, రీజనల్గా అనమాట. డెవలప్డ్ బై ఇస్రో, మన ఇస్రోనే డెవలప్ టు ప్రొవైడ్ హై అక్యురసీ PNT సర్వీసెస్ ఇన్ ఇండియా అండ్ సరౌండింగ్ రీజియన్స్. మనం సరౌండింగ్ రీజియన్స్ కూడా నెట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, శాటిలైట్ సర్వీసెస్. టెక్నికల్ కాన్ఫిగరేషన్ ఏమున్నాయి దీంట్లో అంటే 7 శాటిలైట్స్ ఉన్నాయి, 3 ఇన్ జియో స్టేషనరీ, 4 ఇన్ ఇంక్లైన్డ్ జియో సింక్రోనస్ ఆర్బిట్లో ఉన్నాయి. ఓకేనా. గ్రౌండ్ సెగ్మెంట్ ఇవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే చెప్తాను. కవరేజ్ ఏరియా 1500 కిలోమీటర్ బియాండ్ ఎక్స్టెండెడ్ ఏరియా ఫ్రమ్ 30 డిగ్రీ సౌత్ టు 50 డిగ్రీ నార్త్లో కవరేజ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది సింపుల్ అండి. 30 డిగ్రీ అంటే ఇప్పుడు ఇక్కడ 0 డిగ్రీ ఉంది అనుకోండి, 30 డిగ్రీ సౌత్ అన్నాడు, ఇక్కడ 50 డిగ్రీ నార్త్ కవర్ చేస్తుంది అంటున్నాడు. సింపుల్ అంతేనా, 50 డిగ్రీ నార్త్. ఓకేనా. టైప్స్ ఆఫ్ సర్వీసెస్ స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ ఇస్తుంది, ఓపెన్ టు ఆల్ యూజర్స్. రిస్ట్రిక్టెడ్ సర్వీస్ కూడా ఉంటుంది, ఎన్క్రిప్టెడ్ కూడా చేసి పెట్టొచ్చు, ఆథరైజ్డ్ ఫర్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ సెక్టార్స్ కోసం. ఓకేనా. అప్లికేషన్ ఆఫ్ నావిక్ ఎలా వర్క్ చేస్తుంది చూడండి ఒకసారి. అప్లికేషన్స్ అన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా చదవండి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ IRNSS ఏంటి, నావిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎన్హాన్సెస్ ఇండియాస్ టెక్నాలజికల్ సోవరెనిటీ. మన దగ్గర మనదే శాటిలైట్ సిస్టమ్ ఉందనుకోండి, GPS,
ఇంకా వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అవ్వాల్సిన అవసరం పడుతుంది. ఇప్పుడు మనం అంతా మేజర్గా యూఎస్ నుంచి తీసుకుంటున్నాం కదా, జీపీఎస్ వాళ్ళదే ఉంది కాబట్టి మన సోవరెనిటీ మీద దెబ్బ పడవచ్చు. వాళ్ళు ఏమైనా మన దాంట్లో దూరి మనది ఏం నడుస్తుందో చూడొచ్చు కదా. అలా కాకుండా మనదే సోవరెనిటీ ఉంటుంది అనమాట, మనదే పవర్ ఉంటుంది అదే. అండ్ స్ట్రాటజిక్ అటానమీ ఉంటుంది. ఎయిడ్స్ మేక్ ఇన్ ఇండియా అండ్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్స్లో హెల్ప్ అవుతుంది. ఓకే, సపోర్ట్స్ ఇండియాస్ గోల్ ఆఫ్ బికమింగ్ సెల్ఫ్ రిలయంట్ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనము ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి, సెల్ఫ్ రిలయంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ ప్రొవైడ్స్. క్వశ్చన్ ఇచ్చేసాను, చూసుకోండి జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి, ఆప్షన్స్ ఆన్సర్ కూడా చూసుకోండి. క్వశ్చన్ చదివి ఒకసారి పాజ్ చేసుకొని ఆన్సర్ చూసుకోండి. ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకేనా, అంత ఎక్స్ప్లెయిన్ చేశాను. మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగొచ్చాను కూడా పెట్టేశాను. ఓకేనా, చూడండి. నెక్స్ట్ మన ఈరోజు లాస్ట్ టాపిక్ వచ్చేసి ద పచ్గావ్ వే అండి. ద పచ్గావ్ వే ఏంటిది? పచ్గావ్ అనేది ఒక ఊరు పేరు అనమాట, న్యూస్లో ఉంది చాలా, ఎందుకు అని చెప్తాను. ద వెస్టర్న్ ఘాట్స్ ఆర్ బ్యాక్ ఇన్ ఫోకస్ డ్యూ టు ఎకలాజికల్ డిగ్రేడేషన్. వెస్టర్న్ ఘాట్స్లో ఎకలాజికల్ డిగ్రేడేషన్ జరుగుతుంది అని చెప్తున్నారు. స్టాల్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కస్తూరి రంగన్ కమిటీ రికమెండేషన్స్ దేని గురించి ఉన్నాయి అంటే వెస్టర్న్ ఘాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అండ్ రైజింగ్ డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్ ఉంది. మీన్ వైల్ పచ్గావ్ విలేజ్ అనేది ఒక మహారాష్ట్రలో విలేజ్ అనమాట. షోకేసెస్ ఏ సక్సెస్ఫుల్ కమ్యూనిటీ లెడ్ ఫారెస్ట్ గవర్నెన్స్ మోడల్. పచ్గావ్ ఊరు పేరు పచ్గావ్. ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్. వెస్టర్న్ ఘాట్స్ అండి. ఈ కాంప్రహెన్సివ్ ఓవర్ వ్యూ అని చెప్పి కూడా పెట్టేశాను మీకు. అసలు వెస్టర్న్ ఘాట్స్ న్యూస్లో ఉన్నప్పుడు అది ఏ స్టేట్స్ మధ్యలో వెళ్తుంది, దాంట్లో ఇంపార్టెంట్ హిల్స్ ఏమున్నాయి, ఓకే, అది కింద ఎక్కడి నుంచి పై వరకు ఎక్కడ ఉంది, సత్పురా రేంజ్ పైన, కింద వచ్చేసి కన్యాకుమారి. ఇలా డయాగ్రామెటిక్ ఫార్మాట్లో కూడా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి ఇంపార్టెంటో దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి అన్నీ ఒక చోట పెట్టేశాను. పదండి చూద్దాం వెస్టర్న్ ఘాట్స్. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ అసలు మేజర్గా వెస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉందండి? ఇండియా వెస్టర్న్ ఘాట్స్ పేరులోనే ఉంది కదా, వెస్ట్ సైడ్, ఇండియాకి వెస్ట్ సైడ్లో ఉందన్నమాట. ఓకే, మన కంట్రీకి వెస్ట్ సైడ్లో వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ ఉంటాయి. ఓకే, ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్, ఇక్కడ సత్పురా రేంజ్ ఉంటుంది అనమాట. సత్పురా రేంజ్, ఈ సత్పురా రేంజ్ మరియు కన్యాకుమారికి మధ్యలో ఉందన్నమాట. మధ్యలో ఎప్పుడు మనం ఏమంటాం, కన్యాకుమారి తమిళనాడు కదా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ అని చెప్తాం కదా, అలా కాదు, ఇప్పుడు మార్చాలి మనం పేరు, కన్యాకుమారి నుంచి సత్పురా రేంజ్ వరకు అని. ఇది గుర్తుపెట్టుకోవాలంటే అలానే కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఎక్కడ ఉంటే కన్యాకుమారి నుంచి సత్పురా రేంజ్ వరకు అనమాట ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నది. దేని మధ్యలో ఉన్నారు అని చెప్పి ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగేయచ్చు, దేని మధ్యలో ఉంది ఇది అని. ఓకేనా. నెక్స్ట్, ఏ స్టేట్స్ మధ్యలో వెళ్తుంది ఇది అంటే 6 స్టేట్స్ మధ్యలో వెళ్తుందండి. 6 స్టేట్స్ నుంచి వెళ్తుంది. ఫస్ట్ స్టేట్ వచ్చేసి కేరళ, ఇక్కడ కింద కేరళ ఉంటుంది, తమిళనాడు, ఓకే, సదర్న్ స్టేట్స్లో కర్ణాటక, గోవా. ఓకే, 4 అయిపోయినాయా. 5th స్టేట్ వచ్చేసి మహారాష్ట్ర అండి. మహారాష్ట్ర ఉంది 5th స్టేట్. గుజరాత్. ఓకేనా, మహారాష్ట్ర, గుజరాత్. ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఫస్ట్ పైన ఏమున్నాయి? గుజరాత్, మహారాష్ట్ర. నెక్స్ట్ ఏమున్నాయి? గోవా, కర్ణాటక. నెక్స్ట్ ఏమున్నాయి? కేరళ, తమిళనాడు. ఓకే, సింపుల్. 6 స్టేట్స్ నుంచి పోతుంది. వెస్టర్న్ ఘాట్స్కి ఇంకో పేరు ఏముంది అంటే సహ్యాద్రి హిల్స్ అని కూడా అంటారు. ఎక్కడ అంటారు? మహారాష్ట్రలో సహ్యాద్రి హిల్స్ అని కూడా అంటారు. మీరు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వెస్టర్న్ ఘాట్స్ అంటే అరే ఏంటి వెస్టర్న్ ఘాట్స్ అనొచ్చు, సహ్యాద్రి హిల్స్ అని అంటారు. ఓకేనా. సహ్య పర్వతం అని చెప్పి కేరళలో అంటారు, సహ్య పర్వతం అని కేరళలో అంటారు. అట్లా పేర్లు కూడా అడగవచ్చు. ఆర్ ఏ చైన్ ఆఫ్ మౌంటేనియస్ రన్నింగ్ ప్యారలల్ టు ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, స్ట్రెచింగ్ ఫ్రమ్ ద సత్పురా రేంజ్ ఇన్ ద నార్త్, చెప్పాను మీకు, కన్యాకుమారి ఇన్ ద సౌత్. ఓకే, దే స్పాన్ 6 స్టేట్స్. డయాగ్రామెటిక్ ఫామ్లో మీకు ఈజీగా గుర్తుండాలని చెప్పి చూపించాను కూడా నేను. ఓకేనా. నెక్స్ట్, రికగ్నైజ్డ్. ఎప్పుడైనా డయాగ్రామ్ మైండ్లో బాగా ఫిక్స్ అయిపోతుంది. ఏదైనా పిక్చర్, సినిమా చూస్తే ఎంత బాగా గుర్తుంటుంది, అలా ఏదైనా పిక్చర్ చూస్తే మన మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటుంది అనమాట. అందుకే మీకు డయాగ్రామ్. రికగ్నైజ్డ్ యాజ్ ఎ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఓకే, దే ఆర్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ 8 హాటెస్ట్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. ఎన్ని ఉన్నాయని చెప్పి అడిగాను మీకు, కామెంట్స్లో పెట్టండి అని. అందులో ఒకటి వెస్టర్న్ ఘాట్స్ అనమాట. ప్రపంచంలోనే ఉన్న వన్ ఆఫ్ ద వరల్డ్స్ 8 హాటెస్ట్ హాట్స్పాట్స్లో, బయోడైవర్సిటీ హాట్స్పాట్లో ఇదొకటి అనమాట. నోన్ ఫర్ హై ఎండమిజం అండ్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ఎండమిజం అంటే ఏంటి? అక్కడే ఉంటాయన్నమాట. ఏదైనా స్పీసీస్, ప్లాంట్స్ కానీ అనిమల్స్ కానీ అక్కడే లోకలైజ్డ్ ఉంటాయి అన్నమాట అవి. ఓకే, నెక్స్ట్, యూనిక్గా ఉంటాయి. జోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి? ఎక్స్టెంట్ ఎంత ఉంది దీని లెంత్? 1600 కిలోమీటర్స్. 1600 కిలోమీటర్స్. ఏరియా 1,40,000 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. ఓకే, టోపోగ్రఫిక్ రీజియన్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ అంటే
కొంకన్ కోస్ట్ ఉంది, మహారాష్ట్ర చూసారు మీరు, మహారాష్ట్ర గోవా ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పేశాను మీకు. కెనరా కోస్ట్, కెనరా బ్యాంక్ అంటాం కదా, అట్లా కెనరా కోస్ట్ ఉంది కర్ణాటక, ఇక్కడ నుంచి పేరు కెనరా బ్యాంక్ కర్ణాటక. మలబార్ కోస్ట్ కేరళ, మలబార్ కోస్ట్ కేరళ. ఇంకా తమిళనాడు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తమిళనాడు, మహారాష్ట్ర వచ్చేసింది, గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి అంతే. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు అంతే 6 స్టేట్స్. ఫుటిల్ రీజియన్స్, ఫుటిల్ రీజియన్స్లో దీని పేరు ఏమంటారంటే దేశ్ అని అంటారు మహారాష్ట్రలో కింద, మలనాడు ఇన్ కర్ణాటకలో మలనాడు అని కూడా పిలుస్తారు. మేజర్ పీక్స్ ఏమున్నాయి ఇక్కడ? సౌత్ ఇండియాలోనే చాలా పెద్ద పీక్ ఉందండి, అనైముడి అంటారు దాన్ని. సెకండ్ పీక్ వచ్చేసి దొడబెట్ట, ఓకేనా. ఫస్ట్ పీక్ అనైముడి ఇక్కడే ఉంది, ఇన్ కేరళ ఉంది. ఈ వెస్టర్న్ ఘాట్స్లోనే అనైముడి హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్ అనమాట. అండ్ పెనిన్సులార్ ఇండియా, ఓకే. మొత్తం పెనిన్సులార్ ఇండియాలోనే పెద్ద సౌత్లోనే పెనిన్సులార్ ఇండియా ఇలా ఉంటే పెనిన్సులార్ ఇండియా దీన్ని అంటాం కదా ఈ ప్లేస్ని. ఈ మొత్తం పెనిన్సులార్ ఇండియాలోనే హైయెస్ట్ పీక్ ఉందన్నమాట ఇక్కడ. ఏమంటారు? అనైముడి, ఓకే, కేరళలో ఉంటుంది. నెక్స్ట్ జియాలజీ. 2 థియరీస్ బ్లాక్ మౌంటైన్స్ ఫార్మ్డ్ డ్యూ టు, థియరీస్ ఏమంటున్నాయి దీని గురించి? డ్యూ టు ల్యాండ్ సబ్సిడెన్స్ టువర్డ్ ద అరేబియన్ సీ అంటున్నాయి. ఫాల్టెడ్ ఎడ్జ్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ అని కూడా అంటున్నారు అనమాట. మేజర్ రాక్ టైప్స్ ఏమున్నాయి? బసాల్ట్ ఉంటుంది అక్కడ, గ్రెనైట్, గ్నీస్, డోలరైట్, చార్నోకైట్ కూడా ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చూసుకోండి, ఐరన్ ఓర్, క్రిస్టలిన్ లైమ్ స్టోన్ కూడా ఉంది. క్లైమేట్ అండ్ వెజిటేషన్ ఎలా ఉంది? ఇది ఇంపార్టెంట్ అనమాట. వెస్టర్న్ స్లోప్స్లో ట్రాపికల్, సబ్ ట్రాపికల్, మాయిస్ట్, బ్రాడ్ లీఫ్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉన్నాయి. రోజ్ వుడ్, మహాగని, సెడార్ దొరుకుతుంది. ఈస్టర్న్ స్లోప్స్లో ఏమున్నాయి? ఈస్టర్న్ టైప్ డ్రై అండ్ మాయిస్ట్ డెసిడ్యూయస్ ఫారెస్ట్, టీక్, సాల్, శాండల్వుడ్, ఓకేనా. నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇండియన్ మాన్సూన్ బై యాక్టింగ్ యాజ్ ఎ బ్యారియర్ టు సౌత్ వెస్ట్ మాన్సూన్ విండ్స్. ఇప్పుడు ఇది వెస్టర్న్ ఘాట్స్ ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా, ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఇవి ఒక బ్యారియర్గా యాక్ట్ చేస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఇలా బ్యారియర్గా యాక్ట్ చేసి సౌత్ వెస్ట్ మాన్సూన్ని ఇలా డైవర్ట్ చేస్తాయి అనమాట, ఇలా ఇక్కడికి ఎక్కువ రాకుండా. ఎందుకంటే హిల్ ఏరియాస్ కదా ఇది మొత్తము, ఇక్కడ రాకుండా డైవర్ట్ చేస్తాయి అనమాట, ఓకే. అది చెప్తున్నారు. బయోడైవర్సిటీ అండ్ వైల్డ్ లైఫ్. ఎండమిక్ స్పెసీస్ ఏమున్నాయి ఇక్కడ అంటే లయన్ టైల్డ్ మకాక్. ఎండమిక్ అంటే ఇప్పుడే చెప్పాను మీరు, అక్కడే దొరుకుతాయి. లయన్ టైల్డ్ మకాక్ అక్కడే దొరుకుతుంది, చాలా న్యూస్లో ఉంది, ఒకసారి ప్రీవియస్ పీవైక్యూ కూడా చూడండి. నీలగిరి తహార్ ఇక్కడే ఉంటుంది. బ్రౌన్ పామ్ సివెట్ ఉంటుంది, నీలగిరి తహార్ ఉంటుంది, నీలగిరి మార్టెన్ ఉంటుంది. ఎండమిక్ స్పెసీస్, లోకల్ స్పెసీస్. రివర్స్ ఒరిజినేటింగ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమేమి? షార్ట్ హైడ్రో పొటెన్షియల్, పెరియార్. రివర్స్ ఏమున్నాయి దీనిలో అని కూడా పెట్టేశాను. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఇలా పోయే రివర్స్ ఏమేమి ఉన్నాయంటే పెరియార్, నేత్రావతి, మండోవి, శరవతి. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏమున్నాయి? మేజర్ రివర్స్ గోదావరి, కృష్ణ, కావేరి అండ్ ట్రిబ్యూటరీస్ లైక్ తుంగభద్ర అంటాము, భీమా, కాబిని. తుంగభద్ర మన కర్నూలు సైడ్, కర్ణాటక నుంచి కర్నూలు సైడ్ వెళ్తుంది. ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏమున్నాయి అంటే 2 బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి, నీలగిరి అండ్ అగస్తమలై బయోస్ఫియర్ రిజర్వ్స్ ఉన్నాయి. 13 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ బందిపూర్ కర్ణాటకలో ఉంటాయి, సైలెంట్ వ్యాలీ ఉంది, కుంద్రెముఖ్ ఉంది. నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్ ఇండియాస్ లార్జెస్ట్ కంటిన్యూస్ ప్రొటెక్టెడ్ ఏరియా, ఇది దీంట్లోనే ఉంది వెస్టర్న్ ఘాట్స్లో. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది. లాస్ట్ ట్రాక్ట్ ఆఫ్ వర్జిన్ ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఇన్ ఇండియా, ఓకేనా. నెక్స్ట్ ఎకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ సిగ్నిఫికెన్స్ ఇంపార్టెన్స్ ఏముంది అనేది చూసుకోండి ఒకసారి. క్లైమేట్ రెగ్యులేషన్ చేస్తుంది, యాక్ట్స్ యాజ్ రెయిన్ బ్యారియర్ చెప్పాను. వాటర్ సెక్యూరిటీ, బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే రిచ్ ఇన్ మినరల్స్. ఏమేమి దొరుకుతాయి ఎక్కడ అంటే ఐరన్, బాక్సైట్, మ్యాంగనీస్ ఉంటాయి. సపోర్ట్స్ ఫారెస్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, టింబర్, పేపర్, మ్యాచ్వుడ్. ఇలా రాయొచ్చు అనమాట, మెయిన్స్ ఓరియంటేషన్లో కూడా రాయొచ్చు. ఏమేమి దొరుకుతాయి అనేది కూడా చూసుకోండి. ట్రైబల్ కమ్యూనిటీస్, హోమ్ టు పీవీటీజీస్. ఇక్కడ పీవీటీజీస్ ఉంటారు, ఓకే, ప్రిమిటివ్ ట్రైబ్స్. అసలు వీళ్ళు పీవీటీజీస్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని ఐడెంటిఫై చేశారు ఇండియాలో, ఎన్ని టైప్స్, అది ఒకసారి కమెంట్ చేయండి మీరు. సచ్ యాజ్ ఇక్కడ ఎవరెవరు ఉంటారంటే గౌలి, కుంబి, హలక్కి వక్కల్, ఓకేనా. డిపెండ్ ఆన్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫర్ సస్టెనెన్స్, ఓకేనా. నెక్స్ట్ టూరిజం అండ్ పిల్గ్రిమేజ్. హిల్ స్టేషన్స్ ఏమున్నాయి? ఊటీ ఉంది, ఊటీ వెళ్తామంటారు కదా, ఈ లైన్ వెస్టర్న్ ఘాట్స్లోనే ఉంది. మహాబలేశ్వర్, కుంద్రెముఖ్. పిల్గ్రిమేజ్ సైట్స్ శబరిమల ఇక్కడే ఉందన్నమాట, కేరళ, శబరిమల వెస్టర్న్ ఘాట్స్, ఓకే. మహదేశ్వరమలై కర్ణాటక, మహాబలేశ్వర్ మహారాష్ట్ర, ఓకేనా. ఈ 3 ఉన్నాయన్నమాట. ఎకో టూరిజం ఈజ్ గెయినింగ్ ట్రాక్షన్ బట్ బ్రింగ్స్ ఛాలెంజెస్ లైక్ హ్యాబిటెట్ ఫ్రాగ్మెంటేషన్, ఓకేనా. చూసుకోండి. ఎంసీక్యూ చూసుకోండి ఒకసారి జాగ్రత్తగా. ఎంసీక్యూ చూడండి, ఆప్షన్స్ కూడా చూడండి. ఎంసీక్యూ ఒకసారి చూడండి, పాస్ చేసి చూడండి. ఆన్సర్ ఇస్తాను ఎక్స్ప్లెనేషన్తో సహా. ఆన్సర్ ఇదే అండి, ఒకసారి చూసుకోండి, ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి, సరేనా.
ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోండి. ఇంకో క్వశ్చన్ కూడా పెట్టాను మీకోసం. ఇంకో క్వశ్చన్ కూడా చూసుకోండి, జాగ్రత్తగా చదవండి, క్వశ్చన్ చదివి ఆన్సర్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఓకేనా? మెయిన్స్ ఓరియంటేషన్లో క్వశ్చన్ ఇలా అడగవచ్చు. ఓకే అండి, ఈ రోజుతో మనము 30 జూన్ 2025 కరెంట్ అఫైర్స్ ముగిస్తున్నాము. చాలా పెద్దగా ఉంది, కానీ ప్రశాంతంగా చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అన్ని మ్యాక్సిమం చాలా మల్టిపుల్ సోర్సెస్ రిఫర్ చేసి రీసెర్చ్ చేసి పెట్టానండి మీకోసం. హోప్ ఇలానే మీరు డైలీ వాచ్ చేస్తూ మన మెంటర్స్ అకాడమీ సపోర్ట్ చేస్తూ మీరు ముందుకు వెళ్ళండి, మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్ళండి, మనం ఇద్దరం కలిసి ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్ మెంటర్స్ అకాడమీ. మన మెంటర్స్ అకాడమీ యాప్ కూడా లాంచ్ చేసాము, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో నేను ఈ పీడిఎఫ్ పెట్టేస్తాను. సైనింగ్ ఆఫ్.